ఓకే. క్లాస్ రికార్డ్ అవుతుంది. ఓకే సార్. ఓకే. ఈరోజు మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయము ఈ ప్లాట్ఫామ్ కింద ఈరోజు సోమవారం డేట్ వచ్చేసి 9 ఫిబ్రవరి 2026. సో మనం అనుకున్నట్లుగా ప్రతి సోమవారం ఒక జ్యోతిష్య క్లాసు మన సంస్థలో శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టిన ఈ సంస్థలో మీకు తెలుసు చాలా సర్వీసెస్ సేవా కార్యక్రమాలు మన యాదవ పరిచయ వేదిక వివాహాలు జ్యోతిష్యము పోతే గోశాల పోతే నా వారానికి 3 సార్లు జరిగే నా కోడింగ్ క్లాసెస్ శుక్ర శని ఆదివారం ప్రోగ్రామింగ్ క్లాసెస్ అన్ని లాంగ్వేజెస్ మీద లైఫ్ లాంగ్ ఈ సర్వీసెస్ అన్ని కూడా లైఫ్ లాంగ్ చేయాలి అన్న నా కంట్రిబ్యూషన్ సొసైటీకి దేశం కోసం 30 years చేసిన నేను ఈ సర్వీసెస్ అన్ని చేసేందుకు ఆల్రెడీ బుక్ అయిపోయాను సామాజిక సేవలో. సో బిజీగా ఉంటుంది లైఫ్. సో అయితే ఇప్పుడు జ్యోతిష్యం అనే ఈ క్లాస్ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఎందుకు నాకు చేయాల్సి వస్తుంది, నాకేం అవసరం, ఒక టెక్నికల్ ఇంజనీర్ని కదా ఆర్మీలో ఈ జ్యోతిష్యం క్లాసులు చేయాల్సి వచ్చిన తలకాయ నొప్పి నాకెందుకు అంటే దాని వెనక చాలా కథ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక పరిచయ వేదిక పెట్టానో పరిచయ వేదిక పెట్టాల్సిన అవసరం నాకెందుకు వచ్చింది, దానికి ఏంటంటే నా బాబుకి పాపకి మ్యారేజ్లు చూసే సమయంలో నేను చాలా చూశాను సొసైటీలో ఎక్కువగా డబ్బు బిజినెస్ ఎక్కువ చేస్తా ఉన్నారు. మ్యారేజెస్ లక్షల్లో అడగటం మ్యాచ్ చేయటానికి. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది బాగలేదు, సరే మనం పరిచయ వేదిక పెడదాము అందరికీ సహాయంగా ఉంటుంది అని పెట్టి ప్రతి సండే తల్లిదండ్రులతోటి ఫ్రమ్ ద బిగినింగ్ నేను తల్లిదండ్రులతోటి ఇంటరాక్షన్ మాట్లాడేవాడిని ప్రతి సండే 10 AM. అప్పుడు నాకు తెలిసిన కొన్ని నిజాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంతో మంది తల్లిదండ్రులు జ్యోతిష్య బాధితులు. 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతా ఉన్నాయి. తల్లిదండ్రులు ఇంకా ఏడవటమే తక్కువ, కన్ఫెషన్ వాళ్ళు చెప్పటం నాది పొరపాటు అయింది సార్, మంచి మంచి మ్యాచ్లు వదులుకున్నాను, ఈరోజు 90 అమెరికా మ్యాచ్లు వదిలేసాను, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, టైం అయిపోయింది అన్న సిచ్యువేషన్లో నాకు బాధేసింది. సరే దీనికి నేను ఎప్పుడు కూడా మాకు ఆర్మీ ఏం చెప్పదంటే ప్లీజ్ ట్రై టు ఫైండ్ ఏ సొల్యూషన్, డోంట్ ట్రై టు బి ఏ ప్రాబ్లం క్రియేటర్, ట్రై టు బి ఏ ప్రాబ్లం సాల్వర్. మాకు ఆర్మీలో చెప్పిన సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నేను అన్నాను వై కాంట్ ఐ స్టడీ ద జ్యోతిష్యం. అదేం పెద్ద మాకు ఆర్మీలో నేను చదివేటప్పుడు శర్మ కాలేజీ ఒంగోలులో ఒక మంచి స్టూడెంట్ని, కంప్రహెన్షన్ అండర్స్టాండింగ్ లెవెల్స్ భలే ఉంటాయి. సో టెక్నికల్గా నేను చాలా చదివి ఉన్నాను ఆర్మీలో. నేను ఒక ఇన్స్ట్రక్టర్ని, ఎంతోమంది స్టూడెంట్స్ డిప్లొమా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నెట్వర్క్స్ చెప్పాను ఇన్స్ట్రక్టర్. సో ఆ జ్యోతిష్యాన్ని చదువుతూ నేను ప్రతి సోమవారం క్లాస్గా పెడితే అందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్ కానీ మనం ఇచ్చాము అంటే రేపు దే కెన్ క్వశ్చన్ ద ఆస్ట్రాలజర్స్, క్వశ్చన్ చేయగలరు వాళ్ళు. నాలెడ్జ్ లేకుండా క్వశ్చన్ చేయలేరు. సో అని అప్పటి నుంచి ఫ్రమ్ ద రైట్ బిగినింగ్ నేను క్లాసెస్ పెట్టేసి ఇట్లా వచ్చారు రాలేదు సంబంధం లేదు, రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెట్టేస్తాం. నాకు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, దాంట్లో మన గ్రూపులు ఉన్న యాదవ్ గ్రూపులో పంపిస్తూ ఉంటాం, ఎవరికొవరికి ఉపయోగపడుతుంది అన్న ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో మనం ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెడతా ఉన్నాం అన్నమాట. అయితే ఎన్నో పాయింట్స్ డిస్కషన్ చేస్తున్నాను. ఈరోజు ఏమంటాను అంటే జ్యోతిష్ శాస్త్రానికి ఆయువు పట్టు అయినటువంటి కృష్ణమూర్తి పద్ధతుల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది జ్యోతిష్యంలో వేదిక జ్యోతిష్యంలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ మహానుభావుడు కృష్ణమూర్తి గారు తమిళనాడుకి చెందిన ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద రెవల్యూషన్ చేశాడు. సబ్లాడ్ మెథడ్ అంటారు, కేపీ కృష్ణమూర్తి పద్ధతులు సబ్లాడ్ మెథడ్. దీనికి కావాల్సిన మనకి ఏంటి అంటే అక్యురేట్ టైం కావాలి, సెకండ్స్తో సహా కావాలి. ఇవ్వగలిగితే ప్రిడిక్షన్స్ అక్యురేట్గా ఉంటాయి. ఎవరైతే తల్లిదండ్రులు తనకు నమ్మకం ఉంది, ఈవెన్ నేను మా బాబు పాప పుట్టినప్పుడు అక్యురేట్గా నేను సెకండ్స్ కూడా నోట్ చేసుకున్నాను సార్ అని చెప్పగలిగితే చాలా బాగా దీంట్లో ఉంటాయి, రిజల్ట్స్ బాగుంటాయి. సరే వేదికలో తప్పులు ఏంటివి, ఎందుకు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి సబ్లాడ్ మెథడ్ అని పెట్టాడు అని అంటే వేదిక చదివి నాకు కూడా అర్థమైంది వేదికలో చాలా తప్పులు ఉన్నాయని. చాలా తప్పులు ఉన్నాయి వేదిక. ఎట్లా తప్పులు ఉన్నాయని మీకు చాలా క్లాసుల్లో చెప్పున్నాను. నేను ఏం చెప్పాను, వేదికలో ఏం చేస్తారు అంటే ఒక 12 బాక్సులు వేస్తారు. కేపీలో కూడా 12 బాక్సులే ఉంటాయి. ఓకే, మీరు గడిలు అనొచ్చు, బాక్స్ అనొచ్చు, చక్ర అంటే స్క్వేర్స్ అను, ఏదైనా కానీ 12 చక్రాలు 12 స్క్వేర్స్ ఉంటాయి. గడి అనండి. ఆ గడిలో ఒక గ్రహాన్ని పెట్టి వేదిక జ్యోతిష్యంలో ఇది
సప్తమ స్థానంలో రాహు ఉన్నాడనో, కుజుడు ఉన్నాడనో, కేతు ఉన్నాడనో, శని ఉన్నాడనో చెప్పి వివాహం వాళ్ళు ఆపుతారు. అది అది చిల్లర జ్యోతిష్యం అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. జ్యోతిష్యం అనేది ఎంఏ లెవెల్ టాపిక్ అయినప్పుడు ఒక 12 బాక్సులు వేసి అక్కడ ఒక గ్రహము ఉంది అనే దాన్ని కృష్ణమూర్తి అసలు ఇష్టపడలేదు. ఆయన ఏమంటాడంటే ఆ గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంది అన్నది ఇంపార్టెంట్ అని ఆయన అని, ఇంకా కూడా ఆ నక్షత్రాన్ని కూడా ఇంకా విడగొడితే బాగుంటుంది, ఇంకా చిన్న సెక్షన్స్ గా మారిస్తే ఆ ఒక సెక్షన్ ని సబ్లాడ్ అన్నారు. అంటే 30 డిగ్రీల రాశి చక్రంలో మీరు గ్రహాన్ని పెట్టేసి వేదిక జ్యోతిష్యంలో మీరు ప్రిడిక్షన్స్ చెప్తా ఉన్నారు, తప్పండి. ఎందుకు అంటే ఆ రాశి చక్రంలో నక్షత్రాలు ఉంటాయి. 30 డిగ్రీల రాశి చక్రంలో నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు కదా, దాన్ని మీరు ఆ ప్రకారం వెళ్తే ఆ రాశిలో ఆ గ్రహం కన్నా కూడా ఆ గ్రహం ఏ నక్షత్రానికి దగ్గరగా ఉందో ఆ నక్షత్రాధిపతి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కృష్ణమూర్తి గారు బలంగా నమ్మారు ఆయన. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆయన చూశాడు చాలా విషయాల్లో. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే కృష్ణమూర్తి పద్ధతులు డెవలప్ చేసి సబ్లాడ్ మెథడ్స్, అంటే ఆ నక్షత్రాన్ని కూడా వింశోత్తరి దశ 120 సంవత్సరాలు క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంకా చిన్న డివిజన్స్గా విడగొట్టి సబ్లాడ్స్ అని పేరు పెట్టి అలా చేశాడు అనమాట. సో అది ప్రిడిక్షన్స్ మనకి మీరు టైం ప్రాపర్ సెకండ్స్లో కూడా ఇవ్వగలిగితే, లేదండి టైం సెకండ్స్ అంటే పర్లేదు, ఒక కొంచెం అటు ఇటు కరెక్ట్ రైట్ టైం మట్టికి ఇది మినిట్స్లో అంటే ఓకే అట్లా అనమాట. సో అయితే కృష్ణమూర్తి పద్ధతులకి వేదిక జ్యోతిషానికి ఇంకా డిఫరెన్సెస్ ఏంటంటే, కృష్ణమూర్తి వేదిక జ్యోతిష్యంలో చూసే గ్రహ దృష్టుల్ని వదిలేశాడు ఆయన వెస్టర్న్ ఆస్ట్రాలజీలోని మన డిగ్రీ కాన్సెప్ట్ని, యాంగిల్స్ని, అంటే 30 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ, 120 డిగ్రీ, 180 డిగ్రీ, వీటిని ఆస్పెక్ట్స్గా చూశాడు అతను. వేదికలో ఉన్నటువంటి గ్రహ దృష్టులు, కుజ దృష్టి, శని దృష్టి, గురు దృష్టి, మిగతా గ్రహాలన్నీ కూడా తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ గ్రహాన్ని చూస్తాయి. 7వ స్థానాన్ని చూస్తాయి, గ్రహం కాదు, 7వ స్థానాన్ని చూస్తాయి అని చెప్పిన వేదిక జ్యోతిష్యం. ఇంకా కుజగురు శనులకి స్పెషల్గా దృష్టిలు ఉంటాయి. గురువు అయితే తన 7వ దృష్టితో పాటు 5, 9 స్థానాలను చూస్తాడని, శని అయితే తన 7వ దృష్టితో పాటు 3, 10 స్థానాలను చూస్తాడని, కుజుడు తన 7వ దృష్టితో పాటు 4, 8 స్థానాలను చూస్తాడని గ్రహ దృష్టిలు, ఇంగ్లీష్లో మనం ప్లానెట్ ఆస్పెక్ట్స్ అంటాం. ఇది ఆయన తీసేశాడు. ఆయన వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఎలా ఉంటాయంటే ఆస్పెక్ట్స్ వచ్చేసి 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ, 120, 180 అట్లా ఉంటాయి అన్నమాట. అవి తీసుకున్నాడు. తర్వాత వేదిక జ్యోతిష్యంలో ఉన్నటువంటి యోగాలు, గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, విమల యోగం, గురుచండాల యోగం, ఇట్లా ఎన్నో యోగాలు ఉన్నాయి. అవన్నీ వదిలేశాడు ఆయన. ఇంకా పోతే ఒక రాశిని వేదిక జ్యోతిష్యంలో 30 డిగ్రీలు జీరో, ఇప్పుడు మేషరాశి కానీ స్టార్ట్ అయితే 0 to 30 డిగ్రీ మేషరాశి అంటారు, 30 నుంచి 60 డిగ్రీ వృషభ రాశి అంటారు. అంటే ఒక్కొక్క రాశి ఈక్వల్ డివిజన్ అయింది ఇక్కడ. 30 డిగ్రీలు మొత్తం 360 డిగ్రీల జోడియాక్ బెల్ట్ ని, సూర్యుడు చుట్టూ ఉండే ఆ మార్గాన్ని మనం పథం అనొచ్చు, మార్గం అనొచ్చు, సూర్యుడు భ్రమణం చేసే ఆ మార్గాన్ని ఇంగ్లీష్ వాడు జోడియాక్ బెల్ట్ అన్నాడు. ఆ 360 డిగ్రీలని 12 రాసులుగా, 360/12 30 డిగ్రీలు ఈక్వల్ గా డివిజన్ చేశారు వేదిక జ్యోతిష్యం. కృష్ణమూర్తి దాంట్లో అట్లా ఉండదు. ఒక్కొక్క భావం అంటే ఇక్కడ ఎక్కువ 30 డిగ్రీలకైనా పెరగచ్చు, 30 డిగ్రీలకైనా తగ్గచ్చు. పోతే ఒక భావం కరెక్ట్గా ఒక రాశిలో 0 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. ఉదాహరణకి నేను ఒక చార్ట్ వేసాను ఇక్కడ. ఈ చార్ట్లో మీకు చూడండి, మొదటి 1 రోమన్ అంకెలో రాస్తారు. ఇక్కడ రోమన్ అంకె 1 వేశారు, మేషరాశిలో ఉంది ఇది. ఇక్కడ రోమన్ అంకె 1 వేశారు అంటే అది భావం, రాశి కాదు. అది మేషరాశిలో పెట్టారు అంటే మేష లగ్నం కాదు అది. ఓకే, మొదటి భావం అంతే, మొదటి భావం అనుకోవాలి.
అది మొదటి భావం 24 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది. మొదటి భావం ఎక్కడ స్టార్ట్ అయింది? మేషరాశిలో 24 డిగ్రీల దగ్గర, అంటే ఆల్మోస్ట్ 0 to 23 డిగ్రీలు లేదు, 24 డిగ్రీల దగ్గర, మేషరాశిలో 24 డిగ్రీల దగ్గర మొదటి భావం స్టార్ట్ అయింది. ఓకే, సో కానీ ఇది మేషరాశిలో పెట్టాడు ఆయన, కానీ మీరు ఇది మేషరాశిలో కాదు, ఇది మొదటి భావం అనుకోవాలి. ఇది డిఫరెన్స్ ఇక్కడ. అది మీకు యాక్చువల్గా ఈ బాబు లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. సో ఈ మొదటి భావాన్ని వృషభ లగ్నంలో 24 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయ్యింది అనుకోవాలి. అంటే ఒకటి వృషభ రాశిలో 0 to 23 డిగ్రీలు లేవు, అది ఈ భావంలోకి రాలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది రెండవ భావం మిథునంలో 18 డిగ్రీలు దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈ మొదటి భావం వృషభ రాశిలో 24 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయ్యి మిథునంలో 18 డిగ్రీల దగ్గర క్లోజ్ అయింది. అప్పటికి ఎన్ని డిగ్రీలు కవర్ చేసింది? వృషభ రాశిలో 24 డిగ్రీల దగ్గర అంటే 6 డిగ్రీలు, మిథునంలో 18 డిగ్రీలు అంటే 6, 8, 18, 24 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు లేదు. నేను చెప్పాను 30 డిగ్రీలు పైన ఉండొచ్చు, తగ్గచ్చు అని. రెండవ భావం మిథునంలో 18 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయ్యి కర్కాటకంలో 12 డిగ్రీల దగ్గర క్లోజ్ అయింది. అప్పటికి మిథునంలో 18 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయిందంటే అప్పుడు మిథునంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 12 డిగ్రీలు, కర్కంలో 12 డిగ్రీలు, 24 డిగ్రీలు. ఇట్లా మీకు కేపీ కృష్ణమూర్తి పద్ధతిలో ఒక భావం స్టార్ట్ అయ్యే డిగ్రీలని కస్ప్ అంటారు. కస్ప్ అంటే భావపు ప్రారంభపు డిగ్రీలని కస్ప్ అంటారు. ఎప్పుడు కూడా కృష్ణమూర్తి జ్యోతిష్యంలో ఒక భావము ఒక్క రాశిలోనే, అది ఒక రాశిలో స్టార్ట్ అయ్యి ఇంకొక రాశిలో క్లోజ్ అవుతుంది. అది 30 డిగ్రీల కన్నా పైన ఉంటుంది, 30 డిగ్రీల కన్నా కింద ఉండొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కృష్ణమూర్తి జ్యోతిష్యంలో. తర్వాత పోతే కృష్ణమూర్తి జ్యోతిష్యంలో మనం తెలుసుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ అంటే, ఇతను సిగ్నిఫికేటర్స్ అనే ఒక టేబుల్ తయారు చేశాడు. మీకు ఆ సిగ్నిఫికేటర్ టేబుల్ కూడా ఇక్కడ రికార్డింగ్లో చూపిస్తున్నా, రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో కేపీ భావకారకాలు, దీన్ని సిగ్నిఫికేటర్ టేబుల్ అంటారు. ఈ సిగ్నిఫికేటర్ టేబుల్లో మనకి ABCD అని ఆయన చెప్పాడు. ఏ అంటే బలమైన కారకాలు, బి అంటే బలం అంటే 100% మనం తీసుకోవచ్చు, బి అంటే 75% కారకాలు. ఎవరు? గ్రహాలు. ఏ భావానికి ఏ గ్రహాలు బలమైన కారకాలు? బి అంటే 75% స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్, సి అంటే 50% అని, డి అంటే 25% అంటే బలహీన కారకాలు. ఈ గ్రహాలు ఏ భావానికి స్ట్రాంగ్గా, ఏ గ్రహం స్ట్రాంగ్గా సిగ్నిఫై చేస్తున్నాయి, ఏ గ్రహాలు వీక్గా సిగ్నిఫై చేస్తున్నాయి, దీన్ని బట్టి అతను జ్యోతిష్యం మొత్తం అంటే ఈజీ చేశాడు ఆయన. కాంప్లికేషన్స్, వేదిక అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. కాంప్లికేటెడ్ అంటే అసలు అది ఒక 12 బాక్సులు వేసి ఒక రాశి ఒక గ్రహం పెట్టేసి ఆ గ్రహము ఆ రాశి మీద ఆ ప్రభావం చూపిస్తుందని చెప్తారు. కానీ డీప్ అనలైసిస్కి వెళ్ళాలి అంటే ఆ రాశిలో ఉన్న గ్రహము ఏ నక్షత్రం దగ్గర ఉంది. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మేషరాశి తీసుకుందాం. మేషరాశిలో ఒక గ్రహం ఉందనుకుందాం. ఆ మేషరాశిలో ఉన్న గ్రహం, సపోజ్ లగ్నం తీసుకుందాం, ధనుర్లగ్నానికి మేషరాశి 5వ స్థానం అవుతుంది. అంటే దాన్ని పుత్రస్థానం అంటారు. అక్కడ రాహు ఉంది అన్నారు. వీళ్ళంటనే అక్కడ రాహు పెట్టేసి ఆ పుత్రస్థానంలో రాహు ఉన్నాడు, వీళ్ళకి పుత్రయోగం లేదు అని చెప్పేస్తారు. వీళ్ళని భయపెట్టేస్తారు. దానికి రాహు పూజ చేయాలి, 25,000 అవుతాయి, 50,000 అవుతాయి. లేదు అంటే ధనుర్లగ్నానికి 7వ స్థానం మిథునం, అందులో కుజుడు ఉన్నాడు, కుజు దోషం ఉందండి, వీళ్ళకి కుజు దోషం ఉంది కాబట్టి ఒక 50,000 ఇవ్వండి, మేము పూజలు చేయాలి అంటారు.
ఈ రకంగా జనాల్ని భయపెట్టేసి డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు. ఇది చాలా విషయాల్లో చాలామంది తల్లిదండ్రులు నాకు కంప్లైంట్ చేశారు. జరుగుతూ ఉంది. నేనేం చేయగలను? నేను ఆపగలనా? మీ సబ్జెక్ట్ నేర్చుకోమని రమ్మంటున్నాను కదా నేను. ఎవరు వస్తున్నారు క్లాసులకి? కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను, గ్రూపుల్లో పెడుతున్నాను. చూసేవాళ్ళు చూస్తారు, చూస్తూ ఉంటారు. ఈ ఇంపార్టెంట్ ఇది ఎవరు చూడరు. మీకు ఎంతో ఉపయోగమయ్యే ఈ సబ్జెక్టు, మీకు వివాహాలు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు అంత జ్యోతిష్యంతో ముడిపెట్టుకొని చూసుకుంటా, అంత భయంకరంగా మీరు ఆన్లైన్లో మీరే జ్యోతిష్కులై చాట్లు వేసుకొని, చాట్లు మీకు తెలియదు, చాట్లు వేయలేరు కానీ ఎన్ని పాయింట్లు వచ్చినాయి, నక్షత్రం కలిసిందా, రాశి కలిసిందా, అష్టగణ కూటంలోనే మీకు ఎన్ని యాప్లు అయితే మొబైల్లో కంప్యూటర్లో వేసి చూస్తారో అవన్నీ మీకు అష్టగణ కూటంలోనే తిప్పుతూ ఉంటాయి. అసలు జ్యోతిష్యం లోపలికి వెళ్ళాలి. అది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అప్పుడు ధనుర్లగ్నానికి పంచమ స్థానం వచ్చేసి మేషరాశి. మేషంలో రాహు పెట్టాడు ఇతను. మీరు వెళ్ళారు ఒక అతని దగ్గరికి, చాట్ వేసాడు, లేదా అమ్మాయి చాట్ వేసాడు. అమ్మాయి చాట్లో చెప్పాడు పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి, మీకు వద్దండి ఈ మ్యాచ్ అంటాడు. మీరు కొంచెం డీప్గా అడిగితే అట్లా కుదరదండి, పంచమ స్థానంలో రాహు యోగించడు, వాళ్ళకి పుత్ర యోగం లేదు అంటాడు. ఎందుకు? రాహు ఉన్నాడు కాబట్టి. ఎందుకు? పుత్ర స్థానంలో రాహు పాపగ్రహం ఉంది అంటాడు. కానీ ఆయన యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే అక్కడ రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేది చూడాలి. ఎందుకంటే కృష్ణమూర్తి చెప్పింది కూడా అదే. అదేంది 30 డిగ్రీల్లో ఒక రాహు గ్రహం పెడుతున్నారు మీరు, అది ఎన్ని డిగ్రీల్లో ఉంది? 15 డిగ్రీల్లో ఉంది. 15 డిగ్రీల్లో ఉన్న ఈ రాహు గ్రహం ఏ నక్షత్ర పరిధిలో ఉంది? అప్పుడు మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని మొత్తం 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 4 పాదాలు. భరణి 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 4 పాదాలు. కృత్తిక మొదటి పాదం. నేను చెప్పాను మీకు ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. సో 15 డిగ్రీలు ఏ నక్షత్ర పరిధిలోకి వస్తుంది? అశ్విని వచ్చి 13 డిగ్రీల 20 నిమిషాలు. అధిపతి ఎవరు? కేతు. నేను చెప్పాను ప్రతి నక్షత్రానికి గ్రహాధిపత్యం ఉంటుంది. మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలి, మీరు ఇంత ఇంట్రెస్ట్గా మీ పిల్లల మీద అంత ఫోకస్ పెట్టేసి ఎవరి దగ్గరకు వెళ్ళి చిల్లర జ్యోతిష్యం నేర్చుకునే బదులు ఇలాంటి సంస్థలు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళతోటి మీరు కలిసి ప్రతి సోమవారం ఎదురు చూడాలి మీరు క్లాస్కి. ఆయన ఏం చెప్తాడు? ఇంతవరకు నేను చేసిన నా వీడియోలన్నీ మీరు ఖాళీ టైంలో కూర్చొని నేను పెట్టిన కృషిని మీరు వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు? నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు చూశాను. వాటిలన్నిటిలో ఇదే కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఏంటిది? ఒక బాక్సు, ఒక గడి, అందులో ఒక గ్రహము. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజుదోషం. అయ్యో బాబు, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు రైట్, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అది చూస్తున్నారా లేదు మీరు? ఆ కుజుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడో చూస్తున్నారా? ఒకవేళ అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు, మీరు కుజుదోషం అన్నారు, నేను కాదన్ను. సో ఆ కుజుదోషము అష్టమ స్థానంలో కుజుడున్నాడు, కుజుదోషం అన్నారు కానీ ఆ కుజుదోషం క్యాన్సిల్ అవుతుందా మీరు చూడటం లేదు. చాలా చాటుల్లో కుజుదోషం క్యాన్సిల్ అవుతుంది, అది మీరు చెప్పరు వాళ్ళకి. పోనీ ఆ కుజుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు? అది ఇంపార్టెంట్. ఒకవేళ అతనికి కుజుడికి మిత్రులైనటువంటి రవిచంద్ర గురువు. సో ఈ రవిచంద్ర గురువు నక్షత్రాలకి ఏమన్నా పరిధిలోకి వస్తున్నాడా? లేదు. సముడు అంటే న్యూట్రల్, శుక్ర శనీశ్వరులు, వీళ్ళ నక్షత్రాల పరిధిలో ఏమన్నా ఉన్నాడా కుజుడు? అప్పుడు ఏమొస్తుంది అంటే ఈ గ్రహము, కుజగ్రహము ఒకవేళ కుజ దోషం క్యాన్సిల్ కాలేదు కానీ ఈ నక్షత్రాలకి ఆధిపత్యంలో ఉంటే చాలా వరకు ఏమొస్తుంది అంటే నేను చెప్పినటువంటి నక్షత్రం రాశి తర్వాత నక్షత్రం చూడాలి. కృష్ణమూర్తి పద్ధతిలో అయితే నక్షత్రాన్ని దాటి వెళ్ళి సబ్లాడ్ చూస్తాడు. అయితే వేదిక్ జ్యోతిష్యంలో ఇంకొక కృష్ణమూర్తి లాగానే ఇంకొక హెల్ప్ జరుగుద్ది మనకి వేదిక్ జ్యోతిష్యంలో. ఏంటి అంటే కృష్ణమూర్తి చేసిన సబ్ డివిజన్ని వేదికలో ఏం చేశారు అంటే D1 చార్ట్తో పాటు D9 చార్ట్ అని చాలా చార్ట్లు ఉంటాయి. D2 చార్టు, D3 చార్టు, D9 చార్టు, నవాంశ చార్ట్ అంటారు. మీరు కానీ D9 చార్ట్ను కూడా వివాహాన్ని కలుపుకొని చూసుకుంటే కృష్ణమూర్తి చెప్పినట్టుగా కొంచెం మీరు ఇంచుమించు కృష్ణమూర్తి పద్ధతిలోనే వెళ్తున్నట్టు
జరుగుద్ది. కానీ ఈరోజు నేను చాలా మంది జ్యోతిష్కుల్ని ఆన్లైన్లో కూడా చూస్తున్నాను. వివాహ జ్యోతిష్యం చెప్పేటప్పుడు D1 చార్టు అంటే D1 చార్టు అంటే నేను చెప్పాను జన్మ కుండలి, రాశి కుండలి, లగ్న కుండలి, D1 చార్టు, నాటల్ చార్టు, అసెండెంట్ చార్టు, ఈ అన్ని పేర్లు ఒకటే పేరు. మీకు 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 ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ 12 బాక్సులు వేసి అక్కడ గ్రహాలు వేసి చూపిస్తూ ఉంటారు. దాన్నే ఇన్ని పేర్లతో పిలుస్తారు. ఏదైనా జన్మ కుండలి అన్నా, రాశి కుండలి అన్నా, D1 చార్ట్ అన్నా, D9 చార్ట్ అన్నా, లగ్న కుండలి అన్నా, నాటల్ చార్ట్ అన్నా, అసెండెంట్, ఎన్ని పేర్లన్నీ ఒకటే. వీళ్ళు ఈ రోజు వరకు నేను చాలా మంది ఇదే వేసి వివాహ జ్యోతిష్యం చెప్పేస్తా ఉన్నారు. కానీ మీరు వివాహానికే కాదు, D1 D9 అయితే వివాహానికి, మీకు వేదికలో ఇంకా కెరీర్ కావాలి, ఉద్యోగము, ఇలాంటివి అంటే వేరే చార్ట్లు ఉన్నాయి. సబ్ డివిజన్ చార్ట్స్ అంటారు వాటిని. D1తో పాటు మిగతా డివిజనల్ చార్ట్స్ మీరు చూడాలి. ఏ డివిజనల్ చార్టు దేనికి, కెరీర్కి అయితే ఏది, ఉద్యోగానికి అయితే ఏది, పోతే అబ్రాడ్ అయితే ఏది, ప్రమోషన్, కెరీర్ అన్ని ప్రమోషన్ దాంట్లోనే వస్తాయి. ఓకే, అయితే మీరు వేదిక జ్యోతిష్యంలో D1తో పాటు D9 చార్ట్ కూడా చూడాలి. ఇది జ్యోతిష్యంలో చాలా చాలా ఇంపార్టెంట్. వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు D9 ఎందుకు చెప్పండి, డివిజనల్ చార్ట్ చాలా ఉన్నాయి, అందులో D9 తీసుకున్నా అంటే D9 వివాహానికి, D1కి సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు కలిపి చూసుకుంటే చాలా వరకు మీరు కృష్ణమూర్తి పద్ధతుల దగ్గరికే వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే కృష్ణమూర్తి ఏం చేశాడు, ఇంకా సబ్ డివిజన్ చార్ట్ నక్షత్రాన్ని ఇంకా డివిజన్గా విడగొట్టాడు అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. D9లో నవ అంశ అంటే, నవ అంటే 9వ అంశ, 30 డిగ్రీలని 9 చేత భాగిస్తే 3 డిగ్రీల 20 నిమిషాలకి ఒక పాదం అట్లా వస్తుంది అనమాట. సో ఈ డివిజన్ చార్ట్ చూడాలి వివాహానికి. అది వేదికలో ఎవ్వరూ చూడటం. నాకైతే కొంతమంది, ఒక ఆయన మహానుభావుడు ఆయన నాతో అన్నాడు, సరే వివాహ జ్యోతిష్యంలో D9 చార్ట్ చూడరండి అన్నాడు. అదేంటి సార్ అంటే అని వాదులాడుతూ ఉన్నాడు. మరి ఏం చేయాలి నేను ఆయనకి? వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి ఏంటంటే వినరు. D9 చార్ట్ చూడాలి, ఎందుకు చూడాలి అన్నది నేను చెప్తున్నాను. అలా చూడకపోతే మీరు జ్యోతిష్యంలో వివాహాలన్నీ చెడగొట్టేస్తారు. ఇప్పటికే చాలా చెడగొట్టేశారు, సమాజానికి చాలా డ్యామేజ్ జరిగిపోయింది. సరే, ఎంతో కొంత మన ప్రయత్నం ఈ భూమి మీద మనం కొంత చేయాలి, సమాజానికి ఒక మంచి జరగాలి. ఈ రకంగా వేరే మతస్థులు చూడని జ్యోతిష్యాన్ని, అన్య మతస్థులకు లేని జ్యోతిష్యం మన మీద బలవంతంగా మనమే రుద్దుకొని వివాహాలు ఆపుకుంటున్నాము. సో ఎవరో కొంతవరకైనా విన్నోళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్న నా సదుద్దేశంతో చేస్తున్నాను. ఇందులో D1 D9 చూస్తూ చేస్తే ఓకే, లేదు అంటే మీరు కృష్ణమూర్తి పద్ధతులు నేర్చుకొని చేయగలిగితే, కృష్ణమూర్తి పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. అంత కఠినంగా చూడాల్సిన అంత విషయం ఉండదు. ఇందులో మీకు ఏం కావాలి అంటే, ఒక బాబు టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు, టైం అక్యురేట్గా అడగండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా 2-3 గంటల మధ్యలో పుట్టాడు, లేదంటే ఒక అరగంట 15 నిమిషాలు డౌట్గా చెప్తానంటే కృష్ణమూర్తి అసలు వెళ్ళమాకండి. నేరుగా మీరు రావాల్సింది వేదికలోకి రావాలి. వేదికలో కూడా వీళ్ళిచ్చే టైం కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు లగ్నం మారే స్థితి ఉంది అంటే వాళ్ళకి అసలు చెప్పేసేయండి, సారీ మనం చెప్పలేము, ఇందులో జ్యోతిష్యం అనేది కుదరదు. ఎందుకంటే మీరు ఇచ్చే టైం వచ్చేసి అది ఆ టైం ఫ్రేమ్ లగ్నం, నేను చెప్పాను సంధి లగ్నం అంటారు. సంధి లగ్నం అంటే వీళ్ళు ఇచ్చే టయానికి అక్కడ లగ్నం మారుద్ది. కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన టయానికి 2 మినిట్స్ ముందు లగ్నం మారటము, 2 మినిట్స్ తర్వాత లగ్నం మారటం జరుగుద్ది. అప్పుడేమవుతుంది, సంధి లగ్నం అంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైతే కరెక్ట్ టైమింగ్ ఇవ్వగలరో, వాళ్ళు నమ్ముతారో వాళ్ళకే చెప్పండి. అంతేగాని దానికి ఇంకొక జ్యోతిష్యం వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఎవరికైతే కరెక్ట్ టైం తెలియదో, అందరికీ తెలియదు కాబట్టి పాత రోజుల ప్రకారం మనకి నామ నక్షత్రం అంటే పేరు బలాల మీద జ్యోతిష్యం అనేది ఉంది. వేదిక జ్యోతిష్యంలో అది ఒక చాప్టర్ సపరేట్గా ఉంది. అది కూడా ఒకరోజు మీకు చెప్తాను, ఏ పేర్ల మీద ఏ నక్షత్రాలు వస్తాయి అన్నది. సరే, అది వేరే చాప్టర్. సో ఇప్పుడు మన కృష్ణమూర్తి పద్ధతిలో ఈ బాబు చూస్తున్నాను. ఇందులో ఏం చెప్తున్నాను అంటే,
మనకి ఈ బాబుకి వివాహం డిలే ఎందుకు అవుతుంది అన్నది మెయిన్ కారణం. ఓకే, సో మనకేం చేయాలంటే దీంట్లో మెయిన్గా ఒకటి వచ్చేసి కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లాడ్కి వెళ్ళేసి మీరు 7వ భావానికి వివాహానికి నేను చెప్పాను. వేదిక జ్యోతిష్యంలో అయితే మీరు పలానా సప్తమ భావం లగ్నాన్ని నుంచి 7వ భావంలో ఎలా ఉంది, 7వ భావాన్ని ఏదన్నా గురు దృష్టి ఉందా, లేదు గురు దృష్టి ఉంటే మంచిదని, శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది, లేదు 7వ భావంలో ఏదైనా గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి, ఇట్లా చెప్పేసి వాళ్ళ వివాహం డిలే అయింది అంటారు మనకి జ్యోతిష్యంలో. వేదికలో కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే మీరు 7వ భావానికి సబ్లాడ్ చూడండి. ఇప్పుడు 7వ భావం, ఈ భావం 7వ భావం దేంట్లో పడుతుంది అంటే 7వ భావానికి అధిపతి కుజుడు అవుతున్నాడు. ఓకే, అది భావాధిపతి. 7వ భావానికి రాశి అధిపతి అనుకోండి, రాశి అధిపతి అంటే భావాధిపతి. ఓకే, ఇతని లగ్నం వృషభ లగ్నం. ఓకే, వృషభ లగ్నానికి 7వ స్థానం వచ్చేసి వృశ్చిక రాశి, కుజుడు అధిపతి. పోతే నెక్స్ట్ ఈ కుజుడు ఏ నక్షత్రాధిపత్యంలో ఉన్నాడు అంటే బుధ నక్షత్రం ఆధిపత్యంలో ఉన్నాడు. బుధ నక్షత్రం. సో నక్షత్రాధిపతి బుధుడు. ఇది కృష్ణమూర్తి ఏం చెప్పాడు, సబ్లాడ్ అంటే సబ్లాడ్ వచ్చేసి రాహు. అయితే ఈ 7వ భావానికి సబ్లాడ్ తీసుకున్న తర్వాత వివాహము అనే ఏదైనా ఒక మనిషి జీవితంలో ఒక ఘటన, ఒక ఇన్సిడెంట్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే ఉదాహరణకి వివాహము 7వ భావం చూస్తారు. ఇది మెయిన్ హౌస్ అంటారు. కృష్ణమూర్తి పద్ధతులు మనం తెలుసుకోవాల్సింది అంటే మెయిన్ హౌస్ అండ్ సపోర్టింగ్ హౌసెస్ అనే ఈ కాన్సెప్ట్ కృష్ణమూర్తి పద్ధతిలోనే ఉంది. వేదిక జ్యోతిష్యంలో ఉండదు, 7వ భావం అంటారు. నేరుగా 7వ భావం చూడాలి. కానీ కృష్ణమూర్తి అలా చెప్పడు. 7వ భావంతో పాటు సపోర్టింగ్ హౌసెస్ అంటే 2, 11. 2 అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్కు, అతని స్పీచ్ ఎలా ఉంటుంది, అతని వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది, మాటలతో అనవసరంగా తలకాయ నొప్పులు తెచ్చుకుంటాడా, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందా, అతని మాటలను బట్టి అందరితో కమ్యూనికేషన్ ఉంటుందా అన్నది. ధనం అంటే అతని దగ్గర నిల్వ ఎంత అనేది. ఓకే, ఎంత స్టాక్ ఉంటుంది అతని దగ్గర, ఎంత సంపాదన, ఆస్తిపాస్తులు అనేది. 11వ భావం ఏంటంటే అతనికి వచ్చే లాభాలు, 11వ భావం. సో ధనస్థానం, కుటుంబ స్థానం, ఈ ఒక కొత్తగా వచ్చే ఆ కుటుంబంలో అమ్మాయి కానీ అబ్బాయి వల్ల ఆ కుటుంబంలోని ధనస్థానం, కుటుంబ స్థానం ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది, కుటుంబం ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది అన్నది 2వ స్థానం చెప్తాను. సో కృష్ణమూర్తి ఏం చెప్తానంటే 7వ భావంతో పాటు అది మెయిన్ హౌస్గా తీసుకొని అలా ప్రతి ఒక్క ఘటనకి మెయిన్ హౌస్ ఉంటుంది. పుత్రస్థానం, పుత్రయోగం చూడాలి కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం. వేదికలో అయితే పుత్రస్థానం, ఈ పుత్రయోగం అంటే 5 చూడమంటారు, లగ్నం నుంచి 5వ స్థానం అంతే. కృష్ణమూర్తి అలా ఒప్పుకోడు. కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే 5వ భావంతో పాటు లగ్నం నుండి 2, 11 సపోర్టింగ్ హౌసెస్ అట్లా చూడాలి. అలా ప్రతి ఒక్కటి మీరు అబ్రాడ్ ఛాన్సెస్ ఉందా, అతని ప్రమోషన్ ఉందా, అతనికి ఏదన్నా రాజయోగాలు ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారు కదా, అవన్నీ చూడాలి అంటే మెయిన్ హౌస్తో పాటు సపోర్టింగ్ హౌసెస్. అయితే ఇప్పుడు మనం ఇందులో కేవలం వివాహం మీద వెళ్తున్నాం కాబట్టి 7వ భావం ఫస్ట్ వీళ్ళకి వివాహ యోగ్యత ఉందా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు 7వ భావం సబ్లాడ్ ఎవరు, రాహు వస్తున్నాడు. ఈ రాహు సిగ్నిఫికేటర్ టేబుల్ చెప్పాను మీకు. సిగ్నిఫికేటర్ టేబుల్లోకి వెళ్ళేసి 7వ భావాన్ని కానీ 2ని కానీ 11 కానీ ఎక్కడన్నా వీళ్ళు సిగ్నిఫై చేస్తున్నారు. సిగ్నిఫై అంటే ఏం లేదు. సిగ్నిఫై అనే వర్డ్ ఏంటంటే ఆ భావాన్ని నేను చెప్పిన ABCD ఈ టేబుల్లో ఎక్కడైనా వీళ్ళు ఉన్నారా, ఉంటే ఏమని ఆ భావాన్ని వీళ్ళు సిగ్నిఫై చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. ఏదో ఒక భావాన్ని చేస్తే చాలు వివాహం ప్రామిస్డ్ అంటే ఏంటి, తప్పనిసరిగా వీళ్ళకి వివాహం ఉంటుంది అని. అయితే చూద్దాం. రాహు 2ని చూస్తున్నాడు అంటే 2ని ఎక్కడా కూడా ABCDలో లేడు. 7ని చూస్తున్నారంటే 7కి లేరు. 11కు చూస్తూ ఎక్కడన్నా ఉన్నారంటే లేరు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సో లేరు.
అంటే ఏంటి, వీళ్ళకి వివాహం జరగదా? కాదు. కృష్ణమూర్తి ఏం చెప్తా అంటే అట్ట కాదు. ఒకవేళ ఈ రాహు సబ్లాడ్ 7వ భావానికి సబ్లాడ్ అయిన రాహు 2, 7, 11 ఎక్కడా సిగ్నిఫై చేయకుండా వేరే వాళ్ళకి వేరే భావాల్లో ముఖ్యంగా దుస్థానాలు 6, 8, 12కి ఏమన్నా చేస్తున్నాడో చూడమన్నాడు. 6కి చూద్దాం. 6కి సిగ్నిఫై చేయటం లేదు, 8కి సిగ్నిఫై చేయటం లేదు, 12కి సిగ్నిఫై చేయటం లేదు. మరి ఎవరికి చేస్తున్నాడు ఇతను, రాహు అనే అతను? 3కి లేరు, ఓకే, 5కి లేరు, రాహు 9కి చేస్తున్నాడు, 9, 10 లేదు, 10కి లేదు. సో 9కి రాహు సిగ్నిఫై చేస్తున్నాడు. అంటే ఒకటి ఏం వస్తుంది అంటే, మీరు 2, 7, 11కి సిగ్నిఫై చేయలేదు అంటే వివాహం ప్రామిస్డ్ కాదు అనుకోవద్దు. ఒకవేళ సబ్లాడ్ సిగ్నిఫై చేయకపోతే నెక్స్ట్ కృష్ణమూర్తి పద్ధతి ఏంటంటే రాసి నెక్స్ట్ లెవెల్ డివిజన్ వచ్చి నక్షత్రాధిపతి నెక్స్ట్ సబ్లాడ్. సో సబ్లాడ్ సిగ్నిఫై చేయకపోతే కొంచెం కిందకు వచ్చి నక్షత్రాధిపతి ఏమన్నా సిగ్నిఫై చేస్తున్నాడో చూడు, ఓకే, మ్యారేజ్ ప్రామిస్డ్. అయితే ఇప్పుడు సబ్లాడ్ వచ్చేసి రాహు 2, 7, 11కి చేయకుండా 9కి చేశాడు. సో వివాహము డిలే, ఇలాంటి కారణాలు డిలే అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకాకొచ్చేసి ఒకవేళ శనీశ్వరుడు ఏమైనా పాపగ్రహాలు 2, 7, 11కి సిగ్నిఫై చేస్తున్నాయి అంటే, మనకి సబ్లాడ్ కాకుండా 2, 7, 11 ఏమైనా పాపగ్రహాలు సిగ్నిఫై చేస్తున్నాయి అంటే 2కి 75%లో కుజుడు సిగ్నిఫై చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 7కి వచ్చేసి 25%లో కుజుడు సిగ్నిఫై చేస్తున్నాడు. 11కి కుజుడు వచ్చేసి ఏలో చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. శని అనకూడదు, శనీశ్వరుడు 75%లో చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. ఈ కారణం వల్ల వాళ్ళకి డిలే అవుతుంది వివాహం. ఇది మెయిన్ రీజన్. ఓకే, అయితే మనం డిలే కావడానికి కారణం కనుక్కున్నాం. ఎందుకు అని అంటే 2 అంటే ధనస్థానమే, కుటుంబ స్థానం, వాక్కు స్థానము, దాన్ని 75% అంటే బి సిగ్నిఫికేటర్గా కుజుడు ఉన్నాడు. మనం మార్స్ అంటాం, లేదా అంగారకుడు అంటాం, పోతే మంగళ గ్రహం అని అంటాం. నెక్స్ట్ 7ని కుజుడు 25%లో సిగ్నిఫై చేస్తున్నాడు. 11లో ఏలో 100% సిగ్నిఫికేటర్గా కుజుడు ఉన్నాడు. శనీశ్వరుడు 75% సిగ్నిఫికేటర్ బిలో ఉన్నాడు. సో ఇది వివాహం డిలే చెప్తుంది. సరే, వివాహం డిలే చెప్తుంది. మనం రాహు అనే 7th సబ్లాడు 2, 7, 11కి దేనికి సిగ్నిఫై చేయటం లేదు. సో మన వివాహం డిలే అని కనుక్కున్నాం. సరే, ఎప్పుడు అవుతుంది? వివాహం ప్రామిస్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు? ఇది మెయిన్ వివాహం. అయితే ఇప్పుడు నేనేం చెప్పాను, ఒకవేళ 7వ భావం సబ్లాడు రాహు నేను చెప్పినట్టు 2, 7, 11కి సిగ్నిఫై చేయకుండా వేరే భావాలకు సిగ్నిఫై చేస్తున్నా డిలే అవుతుంది. ఇంకా మన పాపగ్రహాలు 2, 7, 11లో ఎక్కడన్నా ఉన్నారంటే వాళ్ళు ఈ సబ్లాడ్ కన్నా వాళ్ళు బలంగా ఉన్నారు. సో వివాహం డిలే అయింది. సో రాహు బదులు, ఇప్పుడు రాహు అంటే సబ్లాడ్ కదా, దానికన్నా కింద డివిజన్ అంటే ఫస్ట్ రాశి అన్నాను, తర్వాత రాశి తర్వాత నక్షత్రాధిపతి అన్నాను, నెక్స్ట్ నక్షత్రాధిపతి సబ్లాడ్. సో సబ్లాడ్ సిగ్నిఫికేషన్ లేదు. సో నెక్స్ట్ నక్షత్రాధిపత్యం. ఎవరు నక్షత్ర అంటే బుధుడు అనమాట. సో బుధుడు ఈ సిగ్నిఫికేటర్ టేబుల్లో ఎక్కడన్నా సిగ్నిఫై చేస్తున్నాడు. బుధుడు ఈ 2, 7, 11కి 2కి బుధుడు బిలో ఉన్నాడు, సిలో ఉన్నాడు, డిలో. అంటే బి అంటే సి అంటే 50%, డి అంటే 25%. సో బుధుడు వచ్చేసి మన ధనస్థానంలో సిగ్నిఫికేటర్గా సిలో ఉన్నాడు. 7కి లేడు, సో 11కి వచ్చేసి లేడు. సో ఏదో భావాన్ని నక్షత్రాధిపతి సిగ్నిఫై చేశాడు. సో వివాహం ప్రామిస్, కానీ డిలే అయ్యింది. సో డిలే అయ్యింది. నెక్స్ట్ మనం ప్రిడిక్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు జరుగుద్ది, టైం ఫ్రేమ్. ఇప్పుడు నా 2026 నడుస్తున్నప్పుడు ఏ టైంలో వీళ్ళకి వివాహం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికి నేనేం చెప్పాను అంటే, మీకు సింపుల్, నేను చెప్పింది ఏంటంటే మనకి వింశోత్తర దశ అని 120 సంవత్సరాలుగా మనిషి జీవితాన్ని క్యాలిక్యులేట్ చేశారు.
ఇందులో మహాదశలు ఉంటాయి. కేతు మహాదశ నుంచి బుధ మహాదశ దాకా. కేతు మహాదశకి 7 సంవత్సరాలు, శుక్ర మహాదశకి 20 సంవత్సరాలు, సూర్య మహాదశకి 6 సంవత్సరాలు, చంద్ర మహాదశకి 10 సంవత్సరాలు, తర్వాత పోతే కుజ మహాదశకి 7 సంవత్సరాలు, రాహు మహాదశకి 18. ఇవన్నీ సీక్వెన్స్ గా వస్తాయి. రాహు మహాదశ 18 సంవత్సరాలు, పోతే గురు మహాదశ 16 సంవత్సరాలు, శనీశ్వర మహాదశకి 19 సంవత్సరాలు, బుధ మహాదశకి 17 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు. ఈ మహాదశలో మనిషి జీవితంలో ఈ మహాదశ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ప్రజెంట్ అతనికి ఏ ఇప్పుడు వివాహము అవుతుంది, డిలే అయింది, కానీ ఎప్పుడు జరుగుద్ది అని మనం అనుకున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి ఏంటి టాపిక్? ఇది జ్యోతిష్యం. ఇంకా చాలా ఉంటది వివాహ జ్యోతిష్యం అంటే. వాళ్ళు ఒక 12 బాక్సులు వేసేసి ఆ 12 బాక్సుల్లో గ్రహాలు పెట్టేసి ఆ గ్రహము అది పుత్రస్థానంలో ఆ పైన రాహు ఉన్నాడు అనే బదులు ఆ రాహు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు, సో ఆ నక్షత్ర ప్రభావం ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. అది అసలు నేను అసలు ఈ రకమైన జ్యోతిష్యం ఎట్లా చెప్తారు అలా, దానివల్ల మీకు ఏంటంటే నెగిటివ్ ఎక్కువ చెప్తున్నారు ప్రజలకు, మీరు భయపెడతా ఉన్నారు. జ్యోతిష్యం ఎప్పుడు కూడా భయపెట్టమని కాదు, దారి చూపించమని చెప్తున్నారు. వాళ్ళు భుజం తట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తా ఉంటే వీళ్ళు ఎక్కువ భయపెట్టడమే చేస్తారు. డబ్బు ఆశ ఒకటి. ఈ డబ్బు అనేది మనిషిని ఎంత నీచంగా తీసుకెళ్తుంది అంటే, వాస్తవం చెప్పకుండా వాళ్ళని భయపెట్టేయటం అనేది జీవితంలో ప్రతి విషయంలో కూడా జరుగుతూ ఉంది. అది నేను ఒప్పుకోను. నేను ఆర్మీలో 30 years చేశాను. మా జీవితం అంతా కూడా ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక టెక్నికల్ ఇంజనీర్గా నేను 30 years చేసి ఎంతోమంది టెక్నికల్ సోల్జర్స్ని టెక్నికల్ వారియర్స్గా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాట్ ఆఫ్ టాపిక్స్ మేము చదివి ఉన్నాం. అందులో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కావచ్చు, సాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు, మైక్రోవేవ్ కమ్యూనికేషన్ కావచ్చు, మన మొబైల్ కమ్యూనికేషన్. సో ఇలా చాలా మేము ఎన్నో చదివి ఎంతో ప్రాక్టికల్గా చేసి వచ్చాము. సో ఆ నాలెడ్జ్ అంతా నేను ఆల్రెడీ అందులో నేను మెయిన్గా కోర్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్నుకొని దాన్నే నేను ప్రోగ్రామింగ్ సైడ్ ఎక్కువగా ఆన్లైన్లో మన క్లాసెస్ చేస్తాను. అది లైఫ్ లాంగ్ ఈ సర్వీస్ అని నడుస్తాం. సో వివాహ జ్యోతిష్యంలో ముఖ్యంగా తల్లిదండ్రులు నా ప్రయత్నం ఏంటంటే, చిల్లర జ్యోతిష్యం కాదండి, డీప్ అనలైసిస్ ఉంటుంది. అన్నీ మనం కరెక్ట్గా చేయొచ్చు. మీరు కరెక్ట్గా డీటెయిల్స్ మీరు ఇవ్వగలిగితే మీ బాబుకి జరుగుతున్న మ్యాచ్ డిలే ఏంటి, ఎందుకు అవుతుంది, అది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. చాట్లో నేను చెప్పినట్టుగా చూడాల్సి వస్తుంది. తర్వాత అయితే ఒకవేళ జరుగుతుంది అంటే నెక్స్ట్ దీన్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏమవుద్ది అంటే, అవాయిడ్ చేయటం అంటే ఒక టైం ఫ్రేమ్ వస్తుంది. ఆ టైం ఫ్రేమ్లో వీళ్ళకి మ్యారేజ్కి మనం తీవ్రంగా ప్రయత్నిస్తే మ్యారేజ్ జరిగిపోద్ది. అది గురుబలం అంటారు. గోచార రీత్యా గురువు ఎక్కడున్నాడు, గురుబలం 2 రకాలుగా. మొన్న కూడా క్లాస్లో ఎవరు అడిగారు గురుబలం అంటే, నేను చెప్పాను గురుబలం అంటే జాతక రీత్యా గురుబలం ఎలా ఉంది. గురువు ఈ బాబు జాతకురాలు పుట్టినప్పుడు గురువు ఏ స్థానంలో ఉన్నాడు, అతని డిగ్రీలు ఏంటి, అతను బాల్య స్థితిలో ఉన్నాడా, యవ్వన స్థితిలో ఉన్నాడా, వృద్ధాప్యంలో ఉన్నాడా, అతను రెట్రోగ్రేడ్ వక్రీభవించాడా, అతను ఏమన్నా మౌఢ్యమి అంటే కంబషన్ సూర్యుడికి దగ్గరగా ఉన్నాడా, అతను వచ్చేసి మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, సొంత క్షేత్రంలో ఉన్నాడా, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ని మనం అనలైజ్ చేసి గురుబలం కౌంట్ చేస్తాం. అది జాతక రీత్యా గురుబలం. గోచార రీత్యా, గోచారం అంటే ఈ బాబు పుట్టి ఈ రోజు మ్యాచ్ మీరు పెళ్లి చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ రోజు ప్రజెంట్ కండిషన్లో గురువు ఎక్కడ ఉన్నాడు, అతను అక్కడి నుంచి ఈ ఈ వివాహానికి అతనికి ఏమన్నా సపోర్ట్ చేస్తాడా. జనరల్గా ఏంటంటే శుభస్థానాల్లో గురువు అని 2 అని 7, ఓకే 9 అయిన భాగ్యస్థానం, రాజ్యస్థానం, 11 లాభస్థానం, ఇలాంటి స్థానాల్లో ధనస్థానం, కుటుంబ స్థానం 2, వీటిల్లో గురువు గోచార రీత్యా అంటే దాన్ని ఏమంటారంటే ట్రాన్సిషన్ అంటారు. ఇప్పుడు గురువు ప్రజెంట్ ఈరోజు డేట్ ఎంత, 9 ఫిబ్రవరి అంటే ఎక్కడున్నాడు గురువు అన్నది మనకి దాన్ని బట్టి ఏంటంటే దాన్ని గోచార రీత్యా గురుబలం అంటారు. గోచార రీత్యా గురుబలం. సో ఇది చూస్తూ ఈ కండిషన్ కూడా కన్క్లూడ్ చేసుకుంటూ మ్యారేజ్కి వివాహ జ్యోతిష్యం అని చెప్తారనమాట. అది చెప్పేవాళ్ళు చాలా, ఈరోజు నేనే నమ్ముతాను అంటే 100లో 5% మీకు జ్యోతిష్యం
కరెక్ట్గా చెప్పగలరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అది మీరు వాళ్ళని కలుసుకోవడం కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడున్నారు మీకు ఎట్లా తెలుసుద్ది? మీకు ఆ నాలెడ్జ్ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మీకు ఏం చెప్పారు అదే నమ్మేశారు. మీరు నమ్ముతారు, మీరు అదే జ్యోతిష్యం అనుకొని మీరు నమ్మేసి బయటకు వచ్చేస్తారు. అదే చెప్పేసుకొని వివాహం చెడగొట్టుకుంటూ ఉంటారు. ఆ వివాహం చెడగొట్టుకుంటారు, వివాహం చెడగొట్టేసి తిరుగుతూ ఉంటారు. టైం అయిపోద్ది, కొన్ని రోజులు ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు అంటే మీరు ప్రయత్నించి అన్ని వదులుకుంటారు, వచ్చిన మ్యాచ్ నుండి వదిలేస్తారు. ఈ లాస్ట్లో ఏం చేయాలి? ఇక టైం అయిపోయింది. ఆ టైం అయిపోయేకి ఇక మీకు ఇంకా మైండ్ పనిచేయదు అనమాట. ఇంక నేనేం చేయలేను అన్నట్టుగా నిద్రపోతారు అనమాట. సో ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం ఉన్న సమయంలోనే మీరు బ్యాటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. అంటే మీ ప్రయత్నాలు కరెక్ట్గా ఉండాలి, రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, మైండ్ని కరెక్ట్గా పెట్టాలి, కొంచెం లాజికల్గా కూడా వెళ్ళాలి. ఏంటి వేరే మతస్థులకు లేదు కదా జ్యోతిష్యం, మాకెందుకు ఈ తలకాయ నొప్పి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. అంటే జ్యోతిష్యం మా కోసమే పెట్టబడిందా, ఇది సబ్జెక్ట్ హిందువులకే పెట్టిందా అన్నప్పుడు కొంచెం ఆలోచన వస్తుంది కదా. వేరే మతస్థులకి లేదు కదా, మనకెందుకు ఉంది ఇది? అంటే మనం అనవసరంగా దీంట్లో ఇరుక్కుంటున్నామా పెళ్ళిళ్ళు చేసుకోకుండా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యతలు? కర్మ దోషాలు ఉంటాయి కదా, దాన్ని ఎవరు తప్పించుకోగలరు? జరిగిపోతాయి అనుకోకుండా మీరు వివాహ జ్యోతిష్యం అనేది చిల్లర జ్యోతిష్యం కింద చూసి పెళ్ళిళ్ళు చెడగొట్టుకుంటే కష్టం అవుతుంది అనమాట. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు, రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. ఓకే, మిథున రాశిలో సంవత్సరం ఉంటాడు. సరే, ఇప్పుడు మనము ఈ బాబుకి మ్యారేజ్ డిలే అయింది, నేను చూశాను. నెక్స్ట్ ఏంటి, ఇతనికి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అనే ఒక టైంని వాళ్ళకి నేను ఇవ్వాలి. నన్ను అడిగినప్పుడు అప్పుడు నేనేం చేయాలి? ఇతని వింశోత్తర దశకి వెళ్ళాలి. వింశోత్తర దశలోకి వెళ్ళి ఫస్ట్ నేను ఈ 2, 7, 11 భావాల్ని ఏ గ్రహం బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుందో వాళ్ళ దశలు జరిగేటప్పుడు ఆ దశ అన్నప్పుడు నేను చెప్పాను. జనరల్గా మీకు చాలా మంది నన్ను అడిగారు, సార్ కుజ మహాదశ నడుస్తుంది కదా, కుజుడు సహజ పాపి అంటారు కదా. అంటే కుజుడికి 7 సంవత్సరాలు ఉంటుంది అంటే 7 సంవత్సరాల దాకా పెళ్లి కాకుండా ఉంటాడా అనుకుందాం. మీరు చెప్పిన శనీశ్వరుడు అంటే పాపగ్రహం కదా, అంటే శనీశ్వరుడు 19 సంవత్సరాలు ఉంటుంది మహాదశ, అంటే పెళ్లి కాకుండా ఉండాలి ఆయన? కాదు. ఏ పాపగ్రహం మహాదశ అయినా కూడా మళ్ళీ దాన్ని డివిజన్ చేస్తాం, భుక్తి అంటాం. ఒక్కొక్క మహాదశని కొన్ని డివిజన్గా మళ్ళీ 3 సంవత్సరాలు ఒక భుక్తి. ఆ భుక్తిలో కూడా మళ్ళీ అంతర్దశ, అంటే అంతర్దశలో 3 నెలలు. ఆ 3 నెలలను కూడా ఇంకా డివిజన్ చేస్తే సూక్ష్మ దశ అంటారు, 20 రోజులు. ప్రాణదశ అంటే కరెక్ట్గా 5 రోజులు. అట్లా ఈ ప్రిడిక్షన్స్ నడుస్తాయి అన్నమాట. దీన్నే జ్యోతిష్యంలో అంటారు వింశోత్తరి దశ ప్రిడిక్షన్స్ అంటారు. మహాదశ, అంతర్దశ, భుక్తి, అంతర్దశల్లో ప్రిడిక్షన్ చేయాలి. సో ఎట్లా చేయాలి అంటే అతని ఒక ఈవెంట్ మనం అనుకున్నాను, నేను చెప్పాను వివాహం అనే ఒక ఈవెంట్ నేను అన్నాను. ఈ ఈవెంట్కి నేను జ్యోతిష్యం కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం అయితే 3 హౌసెస్, మెయిన్ హౌస్ 7వ స్థానం, 7వ భావం అనండి, మీరు భావం అనండి, స్థానం అనండి, హౌస్ అనండి, ఏదైనా ఒక్కటే. ఓకే, అయితే 7వ స్థానంతో పాటు అది మెయిన్ హౌస్ 2, 11 అన్నాను. సో ఈ 2, 7, 11ని ముఖ్యంగా 7ని చూడండి, ఏది బాగా స్ట్రాంగ్గా చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. 7ని కుజుడు చాలా వీక్గా డీలో ఉన్నాడు సిగ్నిఫికేషన్గా టేబుల్లో. సో కుజుడు కన్నా కూడా 2వ భావాన్ని కుజుడు 75% అంటే బిలో ఉన్నాడు. సో కుజ మహాదశలో మనం చూడొచ్చు, కుజ మహాదశలో ఇతనికి మ్యారేజ్ గురించి చూడొచ్చు. 11లో చూద్దాం. 11లో ఎవరున్నారు? కుజుడు మనకి 100% ఏ టేబుల్లో ఉన్నాడు. అంటే కుజ మహాదశ నడిచేటప్పుడు ఇతనికి చూడొచ్చు. మరి కుజ మహాదశ ఉందా, కుజ మహాదశ అయిపోయిందా అనేది ఇతనికి ఎట్లా తెలుస్తుంది మనకి? అతని మహాదశ చూడాలి. ప్రజెంట్ ఏ మహాదశ నడుస్తుందో అతనికి. మహాదశ నడిచేటప్పుడు అతనికి ప్రజెంట్ ఏమి నడుస్తుంది అంటే, ఈ బాబు పుట్టినప్పుడు బుధ మహాదశలో పుట్టాడు. ఎందుకంటే ఇతని నక్షత్రం ఆశ్లేష నక్షత్రం.
ఎవరికైనా వాళ్ళ ఏ మహాదశ స్టార్ట్ అయ్యింది అని ఎట్లా చెప్తాము అంటే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి నక్షత్ర ఆధిపత్యం ఎవరు ఈ అశ్లేష నక్షత్రానికి బుధుడు ఆధిపత్యం బుధుడు. సో బుధ మహాదశ నడుస్తుంది. సో బుధ మహాదశలో కూడా బుధ మహాదశ ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. సో దాంట్లో 14 సంవత్సరాల 2 నెలల 30 రోజులు మిగిలాయి ఈ బాబు పుట్టేటప్పటికి. అప్పుడు 14 సంవత్సరాల 2 నెలల అది ఎట్లా చేయొచ్చు అంటే అది లెక్క ఉంది. దానికి నక్షత్ర ఎన్ని డిగ్రీలు ఉంటుంది, నాకు 13 డిగ్రీల 20 నిమిషాలు. ప్రజెంట్ చంద్రుడిని చూస్తారు. చంద్రుడు ఆ రాశిలో ఇలా జన్మరాశి ఇదేది అశ్లేష నక్షత్రం. అశ్లేష నక్షత్రం అంటే రాశి కర్క రాశి. ఓకే, కర్క రాశిలో అశ్లేష నక్షత్రం, కర్క రాశిలో అశ్లేష నక్షత్రం ఉంటుంది. అశ్లేష నక్షత్రం కర్క రాశిలో అశ్లేషతో పాటు పునర్వసు, పుష్యమి, అశ్లేష. పునర్వసు 1 పాదము, పుష్యమి 4 పాదాలు, అశ్లేష 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఉంటాయి కర్క రాశిలో. సో ఇతను కర్క రాశిలో అశ్లేష నక్షత్రంలో పుట్టాడు కాబట్టి అశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి బుధ మహాదశ నడుస్తుంది. బుధ మహాదశ 17 సంవత్సరాలు నడుస్తుంది. అంటే ఇతను పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి మనం క్యాల్కులేషన్ చేసుకోండి ఎంత టైం మిగిలింది అన్నది క్యాల్కులేషన్ వస్తుంది. అది నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాలు. అశ్లేష నక్షత్రం మొదటి పాదంలో ఈ బాబు ఉన్నాడు కాబట్టి అశ్లేష నక్షత్రం మొదటి పాదం అంటే నేను చెప్పాను పునర్వసు, పుష్యమి, అసలే పునర్వసు 1 పాదము అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోయింది. పుష్యమి 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే అప్పటికి 13 డిగ్రీల 20 నిమిషాలు 3 డిగ్రీలు 16 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత మొదటి పాదం అంటే 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఈ చంద్రుడు ఉన్నాడు అనమాట. అప్పుడు ఈ అశ్లేష నక్షత్రం మొదటి పాదములో ఎన్ని డిగ్రీలు జరిగిపోయినాయి, మొత్తం అశ్లేష నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాల్లో ఈ బాబు పుట్టినప్పుడు ఎన్ని డిగ్రీలు జరిగిపోయినాయి అది మైనస్ చేసుకొని మిగిలిన దాన్ని మనం మనం 20 ఇతని వయసు బుధ మహాదశకి 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు మిగిలింది అంటే ఆ నక్షత్రంలో చంద్రుడు ఎంత దూరం ప్రయాణం చేశాడో ఆ మిగిలింది తీసుకొని దాన్ని ఈ బుధ మహాదశకు 17 సంవత్సరాలు కన్వర్ట్ చేసుకుంటే మనకు మిగిలిన అతనికి టైం వస్తుంది. ఇతనికి 14 సంవత్సరాల 2 నెలల 30 రోజులు వచ్చింది ఏది బుధ మహాదశ. సో ఈ బాబు పుట్టినప్పుడు లెక్కేసుకుంటే 1998 అనుకోండి అతనిది. అక్కడి నుంచి 14 సంవత్సరాలు 1998 ఒక 2 2012లో అయిపోయింది బాబుకి బుధ మహాదశ. 2012కి వెళ్ళిపోయాడు. బుధ మహాదశ నెక్స్ట్ వస్తుంది కేతు మహాదశ. నేను చూస్తున్నా 2012కి కరెక్ట్గా 2012 ఎప్పుడైపోయింది? జూలైకి. 2012 జూలైకి 2012 జూలైకి స్టార్ట్ అయ్యి 2012 జూలై 12కి స్టార్ట్ అయ్యి బుధ మహాదశలో లాస్ట్ది బుధ మహాదశలో శని భుక్తిలో గురు అంతర్దశ స్టార్ట్ అయ్యి అది కరెక్ట్గా 20/11/2012 క్లోజ్ అయిపోయింది. 21/11 నుంచి కేతు మహాదశ స్టార్ట్ అయింది. కేతు మహాదశ ఎన్ని రోజులు ఎన్ని ఉంటుంది? 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ 7 సంవత్సరాలు కలిపితే 2019 కేతు మహాదశ అయిపోద్ది. 2019లో కేతు మహాదశ అయిపోతే కేతు తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. 2019కి కేతు మహాదశ అయిపోయింది. ఎక్కడికి అయిపోయింది? 2019లో కరెక్ట్గా 21 నవంబరు 2019కి కేతు మహాదశ అయిపోయింది. కానీ ఇది 2026 కదా, అంటే 22/11/2019 నుంచి శుక్ర మహాదశ స్టార్ట్ అయ్యింది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి 2019 ఒక 20 అంటే 2039. ఈ మధ్యలో పెళ్లి కావాలని నువ్వు చెప్తే నవ్వరు ఎవరైనా. ఇది జ్యోతిష్యం ఎట్లా అవుతుంది? అది జ్యోతిష్యం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ శుక్ర మహాదశ నడుస్తుంది. మనం కరెక్ట్ ప్రిడిక్షన్ ఏంటి అంటే శుక్ర మహాదశలో ఈ 20 సంవత్సరాలలో దానికి నేను చెప్పాను విడగొడతాను శుక్ర మహాదశని. ఏది? భుక్తి అంట. భుక్తి అంటే ఒక 3 సంవత్సరాలు. దానికి లెక్కలు ఉంటాయి. సరే, ఆ లెక్కల తర్వాత చూద్దాం. ఇప్పుడు శుక్ర మహాదశలో ప్రజెంట్ శుక్ర మహాదశలో మొదటిగా స్టార్ట్ అయ్యింది శుక్ర మహాదశ, శుక్ర భుక్తి
శుక్ర ప్రత్యర్దశ అంటారు. ప్రత్యర్దశ, ఓకే. అంతర్దశ, నోట్ జరగకపోతే అంతర్దశ అనుకోండి. అంతర్దశ. ఓకే. సో ఎప్పుడైనా కూడా ఒక మహాదశ స్టార్ట్ అయినప్పుడు దాని భుక్తి కూడా ఆ మహాదశ పేరుతో, ఇప్పుడు శుక్ర మహాదశ స్టార్ట్ అయిందని భుక్తి కూడా శుక్ర భుక్తి ఉంటుంది. అంతర్దశ కూడా శుక్ర అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. అంత శుక్ర అంటే మహాదశ శుక్ర స్టార్ట్ అయినప్పుడు భుక్తి కూడా శుక్రే, అంతర్దశ శుక్రే, సూక్ష్మదశ శుక్రే, ప్రాణదశ అట్లా అనమాట. నెక్స్ట్ శుక్రుడి తర్వాత నెక్స్ట్ ఏంటిది వచ్చేది? శుక్ర మహాదశ అట్లా 20 సంవత్సరాలు ఉంటుంది. 2019 నుంచి 2039. ఇది నేను చెప్పానా, ఈ శుక్ర మహాదశలో శుక్ర భుక్తి దాదాపు ఒక 3 సంవత్సరాలు, 2019 నుంచి 2023 జనవరి దాకా ఉంది. అంటే ఏంటి, 19 ఒక 4 సంవత్సరాలు అట్లా దాని లెక్కలు ఉంటాయి అన్నమాట. సో ఈ శుక్ర మహాదశలో శుక్రభుక్తి 2023కి అయిపోయింది శుక్రభుక్తి. సో నెక్స్ట్ శుక్ర తర్వాత ఏమిటిది? నెక్స్ట్ మీకు శుక్ర తర్వాత సూర్యభుక్తి. అంటే ఈ సీక్వెన్స్ అంతా కూడా అట్లాగే వస్తూ ఉంటుంది. నేను చెప్పిన సీక్వెన్స్ ఆర్డర్ కేతు కాడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో మహాదశ మటుకు అదే ఉంటుంది. శుక్ర మహాదశలో శుక్ర భుక్తి అయిపోయింది 2023లో. శుక్రుడి తర్వాత ఏంటిది? సూర్య భుక్తి 2023 మార్చిలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 2023 డిసెంబర్ దాకా ఉంది. అంటే 9 నెలలు. అంటే ఏం చేశారు? నేను చెప్పాను 20 సంవత్సరాలని భుక్తిగా విడగొట్టినప్పుడు ఏది ఏ గ్రహానికి తక్కువ సంవత్సరాలు ఉంటాయో వాళ్ళ భుక్తి కూడా తక్కువే వస్తుంది. శుక్రుడికి 3 సంవత్సరాలు ఎందుకు వచ్చింది అన్నప్పుడు సింపుల్గా మీరు మైండ్లో ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే ఎక్కువ సంవత్సరాలు ఉంటుందో వాళ్ళకి భుక్తి కూడా ఎక్కువ అలాట్ అవుతుంది. ఇక్కడ శుక్ర భుక్తి ఎన్ని సంవత్సరాలు అలాట్ అయింది? 2019 నవంబర్ నుంచి ఆల్మోస్ట్ 2019 అయిపోయింది అనుకోండి. 20, 21, 22 3 సంవత్సరాలు, 23 జనవరి దాకా, 23 జనవరికి 23 మార్చి దాకా. అంటే ఏంటి, ఇతనికి ఎక్కువ వచ్చింది. ఎవరికైతే వింశోత్తర దశలో ఎక్కువ సంవత్సరాలు ఉంటాయో వాళ్ళకి భుక్తి అలాట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సూర్యుడికి తక్కువ ఎందుకు వచ్చింది? సూర్య భుక్తిలో 2023 మార్చిలో స్టార్ట్ అయ్యి 2023 డిసెంబర్కి 9 నెలలు ఎందుకు ఉందంటే సూర్యుడికి వింశోత్తర దశలో 6 సంవత్సరాలే అలాట్మెంట్. అందుకని ఆ ప్రకారంగా కూడా భుక్తిలో అలాట్మెంట్ తగ్గుద్ది, 9 నెలలే. సో సూర్యభుక్తి శుక్ర మహాదశలో సూర్యభుక్తి 2023లో అయిపోయింది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి మీరు. 2024 జనవరికి 2024 మార్చికి అయిపోయింది. సో సూర్యుడి తర్వాత ఎవరు? చంద్రుడికి ఎంత సమయం ఇచ్చారు? వింశోత్తర దశలో 10 సంవత్సరాలు. సో 10 సంవత్సరాలు అన్నప్పుడు భుక్తి సూర్యుడి కన్నా కొంచెం ఎక్కువ. సూర్యుడికి 9 నెలలు వస్తే చంద్రుడికి ఇంకొక 2 నెలలు అలా ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు చంద్రభుక్తి 2024 22 మార్చిలో స్టార్ట్ అయ్యింది. 22 మార్చి 2024. అది ఎప్పుడు దాకా ఉంది చంద్రభుక్తి అంటే నేను జనరల్గా 10 నెలలు అనుకున్నాను. 10 నెలల పైనే ఉంటుంది. సూర్యుడికే 9 నెలలు వచ్చింది కాబట్టి 6 సంవత్సరాలు, కాబట్టి చంద్రుడికి 10 సంవత్సరాలు. కాబట్టి 2024 నుంచి 2025 నవంబర్ దాకా, 2024 మార్చి నుంచి 2025 అక్టోబర్. అప్పటికి ఎంత? సంవత్సరం కన్నా దాటిపోయి 1.5 సంవత్సరం వచ్చింది. 2024 మార్చి కాడి నుంచి చంద్రభుక్తి స్టార్ట్ అయ్యి 2025 మార్చి అయిపోయి అక్టోబర్, అంటే 1.5 సంవత్సరం. సో ఈ బాబుకి ఈ చంద్రభుక్తి 2025 అయిపోయి
కుజభుక్తి స్టార్ట్ అయింది. కుజభుక్తి అంటే శుక్ర మహాదశలో కుజభుక్తి స్టార్ట్ అయ్యి 2025లో స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ ఏంటిది అతనికి నడుస్తుంది, ఇది ఫిబ్రవరి. అంటే శుక్ర మహాదశలో కుజభుక్తిలో గురు అంతర్దశ 18/2/2025లో స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చూడాలి అంటే ఇతనికి నేనేం చెప్పాను, ఏ గ్రహం అయితే ఈ 2-7-11 స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తుందో ఆ భుక్తిలో, ఎందుకంటే మహాదశ నడుస్తుంది, శుక్ర మహాదశ మంచిదే. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, రొమాన్స్, వాళ్ళ మధ్యన ఆకర్షణ, వివాహానికి కారకుడే శుక్రుడు. కాబట్టి శుక్ర మహాదశ నడుస్తుంది. కొంతమంది నన్ను అడిగారు, నేను చెప్పాను, నేను సార్ మీరు చెప్పారు కదా శుభగ్రహాలు వచ్చి సహజ శుభగ్రహాలు గురు శుక్ర బుధులు పూర్ణచంద్రుడు అన్నారు కదా, పాపగ్రహ ఆ మహాదశలో ఓకే. ఒకవేళ ఆ మహాదశలు నడవటం లేదు, ఈ శని పాపగ్రహాలైనటువంటి శనీశ్వర, రాహుకేతు, కుజ మహాదశల్లో ఈ మహాదశలు నడుస్తున్నప్పుడు శనీశ్వర అంటే ఎన్ని సంవత్సరాలు, 19 సంవత్సరాలు, పోతే రాహు అంటే 18 సంవత్సరాలు, ఇట్లా మీరు కుజ అంటే 7 సంవత్సరాలు చెప్తున్నారు కదా. మరి ఆ టైంలో మహాదశ నడుస్తుంటే వివాహం మంచిది, మరి అన్ని సంవత్సరాలు మనం ఆగలేం కదా. సో ఏ పాప మహాదశ నడిచినా కూడా భుక్తిలోకి వెళ్ళాలి, ఇంకా చిన్న చిన్న డివిజన్స్ లోకి వెళ్ళి. ఇప్పుడు నేను శుక్ర మహాదశ మంచిది, ఒకవేళ కుజ మహాదశ నడుస్తుంది అనుకున్నాను, అయినా నో ఇష్యూ, అందులో లోపలికి వెళ్ళి భుక్తిలో చూడండి. ఇప్పుడు ఇతనికి మరి ఇప్పుడు కుజ భుక్తి మంచిది కాదు, కుజుడు అంటేనే పాపగ్రహం, ఓకే. కానీ కుజభుక్తి ఇతనికి ఏం చేస్తుంది, కుజగ్రహము 2-7-11లో సపోర్ట్ గా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. అందుకని ఈ భుక్తిని మనం వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతని లైఫ్ లో ఆ కుజభుక్తి ఆ గ్రహం ఏంటంటే ట్రిగర్ అవుతోంది. తర్వాత పోతే ఇతని చార్ట్లు కుజుడు ఎంత బలంగా ఉన్నాడు, అది జన్మ చార్ట్ లో చూడండి. ఒకవేళ బలంగా ఉన్నాడు అంటే ఇంకా ట్రిగర్ అవుతుంది, యాక్ట్ మీకు సపోర్ట్ చేస్తాడు. బలంగా ఉన్నాడు అంటే అతను ఉన్న స్థానం, ఆ గ్రహ జన్మ అంటే D1 చార్ట్ అంటే అది మన మీరు లగ్న కుండలి, జన్మ కుండలు, అదే 12 బాక్సులు వేసి గ్రహాలు వేసి మీకు చెప్తుంటారు జ్యోతిష్యం. ఆ బాక్సుల్లోకి వెళ్ళి ఏ ఏ ఏ లగ్నం నుంచి ఏ స్థానంలో ఉన్నాడు ఆ కుజుడు. నేను చెప్పినట్టు కుజగ్రహ బలాబలాల్లో నేను చెప్పాను, గ్రహ బలాబల చాప్టర్లో చెప్పాను. ఒక గ్రహ బలాబలాలు చూసేటప్పుడు షడ్బలాలు, అతని చేష్ట దృష్టి, స్థాన దృష్టి, నైసర్గిక దృష్టి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను నేను ఒక గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు. అక్కడ కానీ కుజుడు బలంగా ఉన్నాడు అంటే ఇప్పుడు తప్పనిసరిగా ఇతను పుట్టినప్పుడు 2-7-11 బాగా స్ట్రాంగ్ చేస్తున్నాడు యాజ్ పర్ కృష్ణమూర్తి పద్ధతులు. కాబట్టి గ్రహ బలాల్లో స్ట్రాంగ్ గా ఉన్నట్టే లెక్క అనమాట. సో ఇతని లైఫ్ లో జరుగుతున్న 2026లో ఈ 18/2/2026లో అతని భుక్తి స్టార్ట్ అవుతుంది, ఓకే. అంటే కుజభుక్తి ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు జరుగుతున్న ఫిబ్రవరిలో కూడా కుజభుక్తి నడుస్తుంది. అప్పుడు గురు వస్తాడు అంతర్దశలో 2026 ఫిబ్రవరి 18న. ఆల్రెడీ కుజభుక్తి ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది ఇతనికి. ఇప్పుడు ఈ 2026 18వ తేదీకి గురు అంతర్దశ స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందేనే రాహు అంతర్దశ ఉండింది. శుక్ర మహాదశలో కుజభుక్తిలో రాహు అంతర్దశ 17 ఫిబ్రవరి 26కి అయిపోద్ది. సో ఈ షార్ట్ టైంలో మ్యారేజ్ ఎట్లా అవుతుంది? ఈరోజు డేట్ ఎంత? ఈరోజు వచ్చేసి 9. 7 రోజుల్లో ఏం మ్యాజిక్ చేయగలం? సో అది వదిలేసుకొని, గురువు అంటే శుభగ్రహం, సహజ శుభగ్రహం. సో ఇతని చార్ట్లో గురువు ఎక్కడ సపోర్ట్ అవుతున్నాడు ఒకసారి చూసుకోండి, ఎవరెవరు సపోర్ట్ అవుతారు. ఒకటి కుజుడు మట్టికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. రెండొచ్చి నాకు శుక్రుడిని చూశాను. శుక్రుడిని చూసినప్పుడు 11కి శుక్రుడు చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నప్పుడు మనకి అతని అంతర్దశ ఏమన్నా వస్తే సహజంగా ఒకసారి చార్ట్లోకి వెళ్తున్నాను నేను. అంటే చార్ట్ అంటే సిగ్నిఫికేటర్. అందుకని మీకు ఏం చెప్పాను అంటే నేను లింక్ ఇచ్చున్నాను, క్లాస్ లింక్. మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేరుగా క్లాస్లోకి వస్తే ఈ చార్ట్లన్నీ మీకు కనపడతా ఉంటాయి. ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది నేను ఏం చూపిస్తున్నాను. ఎవరైతే గ్రూప్లోకి వచ్చి వింటున్నారో వాళ్ళకి ఏం అర్థం కాదు చెప్పేది.
అప్పుడు వాళ్ళు ఏంటంటే నా లింక్ ఉంటుంది, క్లాస్ లింక్. నేను అన్ని నా క్లాసులు చేసే లింక్ అంతా జూమ్కి, మీరు మొబైల్లో ఏం చేయాలంటే జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను ఇచ్చిన ఆ లింక్ మీద నేను అన్ని మీకు టైంలు చెప్పున్నాను. సండే 10 AM మన మ్యారేజ్ డిస్కషన్స్ ఉంటాయి తల్లిదండ్రులు, అదే సేమ్ లింక్. వాట్సాప్ గ్రూప్లోకి వస్తుంటారు మీరు, దానికి జూమ్లోకి రావాలంటే ఆ లింక్ సేమ్ లింక్. సోమవారం జ్యోతిష్యం క్లాసు సేమ్ లింక్, శుక్ర శని ఆదివారం నా కోడింగ్ క్లాసు సేమ్ లింక్. కేవలం వాట్సాప్ గ్రూప్లో వాయిస్ చెప్పింది వింటూ ఉంటారు, మీకేం అర్థం అవుతుంది. అందుకని మీరు జూమ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడికి రండి. ఎప్పుడైనా కానీ అక్కడ క్లాస్ మీరు వినొచ్చు. మీరు క్వశ్చన్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు, మీరు ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు, అక్కడి నుంచి అయినా చేయొచ్చు. క్వశ్చన్ ఏం పెద్ద సమస్య కాదు, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబడుతుంది. అయితే ఇప్పుడు నేను సిగ్నిఫికేటర్ టేబుల్లో ఏం చూశాను చెప్పాను మీకు. 2ని కుజుడు 75% అంటే బిలో స్ట్రాంగ్గా ఉన్నాడు. 7కి డిలో 25% స్ట్రాంగ్ అంటే వీక్ సిగ్నిఫికేటర్. 7కి 11కి మటుకి 100% సిగ్నిఫికేటర్. సో కుజ అనేది మనకి భుక్తి నడుస్తూ ఉంది. సో కుజ భుక్తిని మనం వాడుకోవాలి. ఆ భుక్తిలో కూడా అంతర్దశ, ఎందుకంటే కుజ అంటే నేను చెప్పాను 9 నెలలు వస్తుంది, లేకపోతే 7-8 నెలలు వస్తుంది. 7-8 నెలల దాకా మనం కాకుండా ఇంకా దాన్ని తగ్గించుకుంటా వచ్చేస్తే కుజ తర్వాత శుక్రుడు వచ్చేసి 11వ స్థానాన్ని చాలా స్ట్రాంగ్గా సిగ్నిఫికేట్ చేస్తున్నాడు. శుక్రుడు 11వ స్థానం అంటే 11వ భావం అంటే ఏం చెప్పాను, లాభస్థానం, కోరికలు నెరవేరే స్థానం. వివాహం అనేది ఒక కోరిక. వివాహం అనే ఈ కోరిక నెరవేరటానికి శుక్రుడు కుజుడు 11వ స్థానాన్ని అంటే 100% సిగ్నిఫికేటర్గా ఉన్నారు. కాబట్టి కుజ ఇప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, మంచిది. అందులో కుజ భుక్తి, ఏ కుజుడైతే 2కి 11కి సిగ్నిఫికేటర్గా ఉన్నాడో ఆ కుజ భుక్తి నడుస్తుంది. అందులో నాకు శుక్ర అంతర్దశ ఇప్పుడు గురు వస్తుంది 18కి. ఒకవేళ 18 గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు దేనికి సపోర్ట్ చేస్తున్నాడు, 2కి ఏమన్నా గురువు సపోర్ట్ చేయటం లేదు, 7కి సపోర్ట్ చేయటం లేదు. 11కి గురువు సిడిలో ఉన్నాడు. సి అంటే 50%, డి అంటే 25%, వీక్ సిగ్నిఫికెంట్. సో 11కి కూడా అంటే కోరికలు నెరవేరేదానికి శుక్రుడు, గురువు, కుజులు వీళ్ళు మనకి సిగ్నిఫికేటర్స్గా ఉన్నారు. 11వ స్థానం అంటే కోరికలు నెరవేరటం. సో అప్పుడు మనం ఏం చూడాలి, ప్రజెంట్ నడుస్తున్న మహాదశల్లో శుక్ర మహాదశ చెప్పాను, మనకి శుక్ర మహాదశని తీసుకున్నాను నేను. అది ప్రజెంట్ మనం తీసుకోకపోయినా ఆల్రెడీ ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి మనం దాంట్లో శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాల్లో మ్యారేజ్ చెప్పడం అనేది, మ్యారేజ్ అవుద్ది మీకు శుక్ర మహాదశ తప్పు అవుతుంది. అందులో కూడా మహాదశలో భుక్తికి వెళ్ళాలి. భుక్తిలో కూడా భుక్తి తర్వాత తీసుకున్న కుజభుక్తి నడుస్తూ ఉంది. కుజభుక్తి ఎప్పుడో స్టార్ట్ అయింది, 2025 21 నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. కుజభుక్తి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మనకి ఈ 18/2/2026లో కుజభుక్తిలో గురు అంతర్దశ నేను తీసుకున్నాను. ఎందుకంటే గురువు కూడా ఒక రకంగా వీక్ సిగ్నిఫికేటర్ అయినా కూడా కోరికలు నెరవేరడానికి ఉన్నాడు. ఇక్కడి నుంచి మీరు ప్రారంభం చేసుకొని, ఇక్కడి నుంచి ఎందుకన్నాను అంటే శుక్ర మహాదశలో కుజభుక్తిలో గురు అంతర్దశ, గురువు కూడా 11కి కోరికలు నెరవేరేదానికి 11వ భావానికి సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రయత్నాలు మీరు మొదలు పెట్టుకోవాలి. వీటిని ఏమంటారు అంటే దశలు యాక్టివేట్ అవుతున్నాయి, దశాభుక్తులు అంటే మహాదశ. ఓకే, యాక్టివేట్ అవటం అంటే సింపుల్గా మీరు ఏదో అర్థం కాకుండా ఉన్నట్టు ఉండమాకండి. యాక్టివేట్ అవటం అంటే అతని జీవితంలో ఆ సమయంలో ఏ మహాదశ భుక్తి అంతర్దశలకి అధిపతులు వాళ్ళ చక్రంలో అంటే మన జాతక చక్రంలో ఏ భావాలను వాళ్ళు బలపరుస్తూ ఉన్నారో ఆ దశలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో కానీ మన వివాహాలకి ప్రయత్నాలు పెడితే
తప్పనిసరిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గురువు గోచార రీత్యా గురు బలం అంటూ ఉంటారు. గోచార రీత్యా గురువు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు, అతను అక్కడుండి శుభస్థానాల్లో నేను చెప్పినటువంటి 2 ధనస్థానం, లగ్నం నుంచి ఓకే, సప్తమ స్థానము, 9 అంటే భాగ్యస్థానం, 10 అంటే 11 కోరికలు నెరవేరే స్థానం, దాన్నే మనం లాభస్థానం అంటాం. వాటిల్లో ఉన్నాడు అంటే అక్కడ గురుబలం కూడా బాగుంది అన్నట్టుగా మనకి జ్యోతిష్యంలో ఉంది. కాబట్టి ఆ ప్రకారం చూడండి. సో ఈ బాబుకి నేనేం చెప్తా అంటే గురువు 18 గురు అంతర్దశ, శుక్ర మహాదశలో కుజభుక్తిలో గురు అంతర్దశ 18 ఫిబ్రవరి 2026 కానీ స్టార్ట్ అవుతుంది. ఈ గురువు కూడా అతని చాట్లో కృష్ణమూర్తి ప్రకారం నేను చూసిన దాంట్లో 11వ భావానికి సిగ్నిఫికేటర్గా కోరికలు నెరవేరి ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి వివాహం అనేది ఒక 2 రోజులు 3 రోజుల్లో అయ్యే పని కాదు. కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేసుకుంటూ నెక్స్ట్ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే 15 మార్చి ఏప్రిల్ దాకా ఉంటుంది. అక్కడ నెక్స్ట్ ఎవరు అవుతారు, శనీశ్వరుడు వస్తున్నాడు. శనీశ్వరుడు సిగ్నిఫికేషన్ అవుతుందా చూడండి. శనీశ్వరుడు అవుతుంది అంటే అది కూడా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బుధుడు వస్తాడు. నెక్స్ట్ కేతువు, శుక్ర వచ్చేసి మనకి 2026 24 నవంబర్ దాకా శుక్ర అంతర్దశ ఉంది. సో మనం ఈ తీసుకున్న ఈ టైం ఫ్రేమ్లో 18 ఫిబ్రవరి నుంచి 2026 24 నవంబర్ దాకా ఎంత టైం తీసుకుంటున్నాం మనం? ఒక ఫిబ్రవరి 11 2 9 నెలల టైం. ఓకే, ఈ 9 నెలల్లో నేను ఏ టైంని ఎక్కువ ఇష్టపడతాను అంటే ఒకటి శుక్ర అంతర్దశ. ఎందుకంటే శుక్రుడు వచ్చేసి 11వ స్థానాన్ని, భావాన్ని ఏలో చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. శుక్రుడు వివాహానికి కారకుడు. సో మంచిది. ఇది ఒక టైం. ఈ టైం ఎప్పుడు వస్తుంది అంటే 15 సెప్టెంబర్ 26 నుంచి 24 నవంబర్ 26 దాకా ఒక టైం ఫ్రేమ్. 15 సెప్టెంబర్ 26 నుంచి 24 నవంబరు ఒక టైం. ఎందుకంటే శుక్రుడు అంటే శుక్ర మహాదశలో కుజభుక్తిలో శుక్ర అంతర్దశ, ఇది ఒక టైం. ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు. రెండవది, మీరు 18 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, అది 15 ఏప్రిల్ దాకా ఉంటుంది. సో ఈ మధ్య ఫ్రేమ్లో మీరు కానీ అన్ని ప్రాసెస్ చేసుకుంటే గురువు, ఎందుకంటే గురువు ఆల్రెడీ సహజ శుభగ్రహం గురువు. అదిగాక ఇతని చార్ట్లో ఈ గురువు కూడా నేను చెప్పిన 2, 7, 11లో 7కి వీక్గా ఉన్నాడు, 11నో 2నో ఎక్కడో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో అదొకటి టైం ఫ్రేమ్ తీసుకున్నాం. శనీశ్వరుడిది స్టార్ట్ అవుతుంది 16/4/2026. ఈ శనీశ్వరుడి చాలా ఇంపార్టెంట్. చాలా మందికి నేనేం చెప్పాను అంటే శనీశ్వరుడు అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. శనీశ్వరుడు అంటే ఆటంకము, డిలే చేయటం, వివాహాలని, ఒక ఈవెంట్ని డిలే చేయటం, ఎన్నిటి కారకుడు, క్రమశిక్షణ కారకుడు, లేబర్షిప్ కారకుడు. ఓకే, అలాంటి శనీశ్వరుడు ఒక వివాహాన్ని ఒకవేళ డిలే అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాడంటే ఫ్రూట్ఫుల్ సక్సెస్ చేస్తాడు. సో అతని మహాభుక్తి అంతర్దశ స్టార్ట్ అవుతుంది 16/4/2026 నుంచి. ఇది ఒకటి మనకి మంచి సమయం. ఎందుకంటే మీకు చాలా మంది అనుకుంటారు శనీశ్వరుడు మంచిది కాదు, శనీశ్వర గ్రహం మంచిది కాదు అంటారు. కానీ శనీశ్వరుడు వివాహాలను లేట్ చేసిన, ఒక వివాహమే కాదు, ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని లేట్ చేసిన ఫైనల్గా జడ్జిమెంట్ బాగుంటుంది. జ్యోతిష్యంలో ఇది క్లియర్గా అతని సహాయం ఉంటుంది అనమాట. చేసినంత లేట్ అంటే ఏం చేస్తాడు అంటే మెచ్యూరిటీ. నిన్ను ఎంత డిలే అవుతుందంటే నీలో మెచ్యూరిటీ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మీరు చేసుకునే మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఒక పరిపక్వత, మెచ్యూరిటీ చెందినటువంటి ఒక వివాహంగా ఉంటుంది.
ఇమ్మెచ్యూర్డ్ మ్యారేజ్లు జరుగుతుంటాయి. కొంతమంది తొందరగా చేసేసుకుంటారు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. అట్లా కాదు. డిలే అయిన మ్యారేజ్, శనీశ్వరుడు వల్ల డిలే అయిన మ్యారేజ్, తర్వాత రెస్పాన్సిబుల్తో బాధ్యతతో కూడిన ఒక మెచ్యూరిటీ, పరిపక్వత చెందినటువంటి వివాహంగా ఉంటుంది అనమాట. అందుకని శనీశ్వరుడి మనకి అంతర్దశ 16/4/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇతనికి శనీశ్వరుడు చాట్లో ఒకసారి చూస్తాను. చాట్లో ఎక్కడన్నా సపోర్టింగ్ ఉందా అంటే ఇంకా మంచిది మనకి. ఇంకా అతని జన్మజాతకంలో శనీశ్వరుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చూస్తున్నాను ఇతని చార్ట్లో శనీశ్వరుడు బలంగా ఉన్నాడు అంటే చాలా మంచిది, అది చాలా ఉపయోగపడుతుంది. చార్ట్కి వెళ్దాం కొంచెం. చార్ట్ ఇట్లా మీరు ఎంతో చూడాలి. మీకు అంతే కూడా జ్యోతిష్యం అంటే ఎవరో చెప్పారు, చిల్లర జ్యోతిష్యం చెప్పారు, ఎందుకు నేను ఇవన్నీ మీకు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనం చెప్పాను శుక్ర మహాదశ నడుస్తుంది. మహాదశ నాథుడు, భుక్తినాథుడు, వీళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇంకా మంచిది. అర్థమవుతుంది. ఇప్పుడు నడుస్తుంది శుక్ర మహాదశ. శుక్రుడికి కుజుడు సముడు, కుజభుక్తి నడుస్తూ ఉంది కదా. శుక్రుడికి కుజుడు శత్రువు కాదు, మిత్రుడు కాదు, సముడు, న్యూట్రల్. కాబట్టి ఇట్లా మహాదశ భుక్తి నాథులు కానీ మిత్రులైతే, తర్వాత పోతే మనం తీసుకున్న ఏంటి స్టార్టింగ్ నుంచి గురువు తీసుకున్నాం. గురువు కూడా శుక్రుడికి కుజుడికి, ఓకే, శుక్ర మహాదశ నడుస్తుంది కాబట్టి శుక్రుడికి కుజుడు భుక్తినాథుడు సముడు. తర్వాత పోతే మన అంతర్దశనాథుడు గురువు సముడు. తర్వాత తీసుకున్న గురువు తర్వాత ఏమనుకుంటున్నాను, శనీశ్వరుడు అనుకుంటున్నాను. శని మిత్రుడు. అప్పటికేమవుద్ది, శనీశ్వర టైం నేను చెప్తున్నాను కదా, ఆ శనీశ్వర టైం ఏప్రిల్లో వస్తుంది కదా. అప్పటికి శుక్రుడికి శనీశ్వరుడు మిత్రుడు. అప్పటికేమవుతుంది, మహాదశ భుక్తి అంతర్దశ నాదులు వీళ్ళు మిత్రులు అవుతున్నారు. సో అది ఒక ఫేవరబుల్ టైంగా మనం తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళ జన్మ చాట్లో ఈ అంతర్దశ నాదులు కానీ బలంగా ఉన్నారు అంటే, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఫస్ట్ గురువు నుంచి పట్టుకున్నాం. గురువు ఎలా ఉన్నాడు, మంచిది, బలంగా ఉన్నాడు చాట్లో అంటే చాలా మంచిది. అంటే మనకు జరిగే కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి భలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత గురు తర్వాత ఎవరు వచ్చారు, శనీశ్వరుడు నేను చాట్లో చూస్తున్నాను ఎలా ఉంది అనేది. పోతే ఫస్ట్ వచ్చి శనీశ్వరుడు వీళ్ళకి మనకి కృష్ణమూర్తి పద్ధతిలో ఏమన్నా సపోర్ట్ ఎక్కడ చేస్తున్నాడు, రెండుకి ఏమన్నా శనీశ్వరుడు స్ట్రాంగ్ గా ఉన్నాడా, లేడు. రెండుకి అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, పోతే వాక్ స్థానం. 7కి అస్సలు లేడు శనీశ్వరుడు. 11కి శనీశ్వరుడు ఉన్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. దేనికి, బిలో ఉన్నాడు 75%, కోరికలు నెరవేరటానికి చాలా బాగుంటది. ఓకే, గురు కానీ స్టార్ట్ చేశాను, తర్వాత శనీశ్వరుడికి వచ్చాను. చాట్లో శనీశ్వరుడు ఎలా బలంగా ఉన్నాడు ఇంకా చూసారనుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఇట్లా వాళ్ళకి చాట్లోకి వచ్చేసి శనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, 12లో రెట్రోగ్రేడ్ అయ్యాడు శనీశ్వరుడు. ఓకే, లగ్నం నుంచి 12వ స్థానం D9లో ఎలా ఉన్నాడు, D9లో శనీశ్వరుడు వచ్చేసి, D9లో లగ్నం వచ్చేసి సింహ లగ్నం అయింది. శనీశ్వరుడు 11లో ఉన్నాడు. 11 అంటే మనకి లాభస్థానం. నేను చెప్పాను, ఒకవేళ D1లో మీకు ఏదన్నా అనిపిస్తుంటే D9లో చూడు. D9 చాలా ఇంపార్టెంట్. D1లో లేటుగా, స్లోగా, అంత ఫేవర్గా లేనిది D9లో లేటుగా స్టార్ట్ అయింది, స్ట్రాంగ్ అవ్వచ్చు. D1లో అంత స్ట్రాంగ్గా లేదు, సపోర్ట్ కావట్లేదు. D9లో అంటే ఏముంది, లేటుగా సపోర్ట్ అనమాట. సో మనకి D9లో ఈ బాబుకి శనీశ్వరుడు మనకి 11లో ఉన్నాడు, లాభస్థానం అంటే శుభస్థానం. ఓకే, లాభస్థానం మంచిది. సో అట్లా చూసుకోండి. సో శనీశ్వరుడు సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా చాలా చూస్తాము మనం, జస్ట్ ఒక అట్లా చూసాను నేను. ఇప్పుడు మనకి నేరుగా మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. దేంట్లోకి, మన వింశోత్తర దశల్లోకి. ఇది మీకు చాలా, మీరు ఈ వినే వాళ్ళందరూ చూడండి, వివాహం అంటే ఏదో చిల్లర జ్యోతిష్యంలోకి వెళ్ళేసి చెప్తే అది అసలు జ్యోతిష్యం కాదు. నేను మొదటి నుంచి మీకు అందరికి చెప్తా ఉన్నాను,
దాంట్లో ఇలా ఎన్నో చూడాలి, వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ ఇవ్వండి, ఆ ఫ్రేమ్లో వాళ్ళకి పుష్ చేయండి, ఈ టైంలో చేసేసుకోండి మీరు అని వాళ్ళని బలంగా భుజం తట్టి ముందుకు నెట్టండి. ఇంకా చాలా చూస్తారు, అవన్నీ నేను చెప్పాను, గ్రహ బలాలు, భావబలాలు, దోషాలు, ఎన్ని తర్వాత అది పెద్ద క్యాల్కులేషన్స్ ఉంటాయి. తల్లిదండ్రులను పిలిచి ఎవరైతే గోశాలకి డొనేట్ చేస్తారో దానికి ఎందుకు చెప్పాను, నేను 3 గంటలు కూర్చుంటాను గోశాల కోసం. ఆ 3 గంటల్లో ఏ ఫోన్స్ నేను అటెండ్ చేయను, నా సేవలన్నీ గోశాల కోసమే అని మీ అందరికి చెప్పాను. వివాహాలు కానీ ఏనా అది నేను వివాహాల దగ్గరికి వచ్చేళ్ళకి నేను కంపల్సరీ కాదు, మీకు మ్యాచ్లు అడిగారు నేను ఇస్తున్నాను, మనసు పుట్టిన వాళ్ళు గోశాలకు డొనేట్ చేస్తారు, పుట్టిన వాళ్ళని నేనేం చేయగలను, ఉచితంగా చేయించుకుంటారంటే వాళ్ళకి బుద్ధి, వాళ్ళకి మనసులో బుద్ధి పుట్టడం లేదు, మనం నేనేం చేయగలను, బుద్ధి పుట్టిన వాళ్ళు ఇస్తూ ఉంటారు, గడ్డి కొంటూ ఉంటారు. కానీ జ్యోతిష్యం దగ్గరకు వచ్చేళ్ళకి క్లాసు జ్యోతిష్యం ఫ్రీ, చార్టు గోశాలకి మీరు 5,000 జ్యోతిష్యం చూసినందుకు చార్ట్, ఎందుకంటే 5,000 చిల్లర జ్యోతిష్యం కాదు, 200 300 కాదు, నా చేసే సేవలన్నీ గోశాల కోసమే, గడ్డి కొనడానికి. 3 గంటలు నేను క్లాసులో కూర్చొని మిమ్మల్ని పిలిచి మీతో మీకు మీకు మిమ్మల్ని ఎందుకు సార్, మమ్మల్ని ఎందుకు పిలుస్తారంటే మీరే ముఖ్యం, రేపు సమాజానికి మెసేజ్ మీరే ఇవ్వాలి. అయ్యా ఆయన 3 గంటలు కూర్చొని మా బుర్ర తిన్నాడు, ఇంత చెప్తారు జ్యోతిష్యం, అంత చూస్తాం, అది అబ్బాయి చార్ట్ చూశాడు, అమ్మాయి చార్ట్ చూశాడు, ఇద్దరిది కలిపి చూశాడు, మాకు ఎన్నో లోతుపాతులు చెప్పాడు, మాకు ఒక పుస్తకం తీసుకోమన్నాడు, పెన్ను తీసుకోమన్నాడు, రాసుకోమంటా ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అబ్బాయి చాట్లో ఇదిగో ఇట్లా ప్లస్ ఉంది, అమ్మాయి చాట్లో ఇలా మైనస్ ఉంది, అబ్బాయి చాట్లో గురువు చాట్లో కొంచెం బలంగా ఉన్నాడు, అమ్మాయి చాట్లో కొంచెం వీక్గా, నో ప్రాబ్లం, ఇద్దరు బ్యాలెన్స్ అవుతున్నారు. ఆ శుక్రుడు ఇలా ఉన్నాడు, కుజుడు ఇలా ఉన్నాడు, సప్తమాధిపతి 7వ స్థానాధిపతి అని ఇదిగో ఇదంత బలంగా ఉన్నాడు, 8 మాంగళ్యం, ఆయురారోగ్యం, ఆయుస్థానం ఇట్లా ఉంది, భావాలు చెప్పాడు, లగ్నస్థానం, 2వ స్థానం, ద్వితీయం, పంచం, పుత్రస్థానం, సప్తమాష్టమాలు, 9 11 స్థానాలు, భావాలు చూశాడు, యోగాలు చెప్పాడు, ఎన్నో యోగాలు చెప్పాడు, దోషాల గురించి, కుజ దోషం, రాహుకేతు దోషం, ఏక నక్షత్రం, ఏకరాశి, ఏక లగ్నము, త్రిజ్యేష్ఠ దోషము, పోతే రజ్జు దోషం, మన వేధా నక్షత్ర దోషం, స్త్రీ దగ్గర ఇన్ని దోషాలు చెప్పాడు. ఇలా కన్సిడర్ చేసి లాస్ట్లో అష్టగొనుకు, మీరు చెప్పే అష్టగొనుకోవటం చివరిలో చూశాడు అతను. 3 గంటలు వర్కౌట్ చేశాడు. ఇది జ్యోతిష్యం, మీరేంది ఈ రకంగా వాళ్ళు చిల్లర జ్యోతిష్యం చెప్పి వివాహం చెడగొడతా ఉన్నాడు, ఆయనేమి ఇంత చూసేసి ఫైనల్లో ఓకే నాకు పలానాది ఇక్కడ కొంచెం అనిపించినప్పుడు మీకు నా స్తోత్రాలు చెప్తాను, నాకు కొంచెం గురువు ఈ కనిపిస్తే గురు స్తోత్రాలు చెప్తాను, చదివి పిల్లల చేత పఠించండి, శుక్రుడు వీక్గా ఉన్నాడు కాబట్టి అమ్మాయి చాట్లో ఉంది కాబట్టి అమ్మాయికి చెప్పాడు, అబ్బాయి చాట్లో సప్తమాధిపతి వీక్గా ఉన్నాడు, సపోజ్ సప్తమాధిపతి చంద్రుడు వీక్గా ఉన్నాడు, చంద్ర స్తోత్రాలు పంపించాడు చదవమని, దానాల గురించి చెప్పాడు, కొంచెం దాన ధర్మాలు చేయండి అని చెప్పాడే కానీ వివాహం ఆపమని ఎక్కడా లేదే. ఏంటి మీరు ఇంత వర్కౌట్ చేయాల్సి ఉంటే మళ్ళీ ఆయన ఒక టైం చెప్పాడు, ఈ టైంలో మీరు పుష్ అవుతారు, ఎందుకంటే మీకు మా మహాదశ భుక్తి అంతర్దశలో ఆ దశ భుక్తి మహాదశ భుక్తికి గ్రహాధిపతులు మిత్రులుగా ఉన్నారు, అది ఒక ప్లస్ అవుతుంది, వాళ్ళ చాటుల్లో వాళ్ళు అతను వివాహం అనే ఆ శుభ కార్యక్రమం 7వ స్థానానికి అంటే మెయిన్ హౌస్కి 2 11 స్థానాలు సపోర్టింగ్ హౌస్లో ఈ గ్రహాలు అప్పుడు బాబు పుట్టినప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు, అతని జీవితంలో ఇప్పుడు ఆ దశలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ అవుతుంది. ఏవైతే ఏ గ్రహాధిపతులైతే బాబు పాప పుట్టిన వాళ్ళ జాతక చక్రంలో వాళ్ళు ఏ ఈవెంట్ అయితే మనం అనుకుంటున్నామో, ఈవెంట్ అంటే ఏంటిది, ఇక్కడ వివాహం, మనం వివాహం చూస్తున్నాం, ఆ వివాహం అనే శుభ కార్యక్రమానికి ఈ గ్రహాలు అతని చాట్లో స్ట్రాంగ్గా ఆ స్థానాలని బలంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రహాల దశలు ఇప్పుడు నడుస్తున్నాయి. అతని శుక్ర మహాదశ నడుస్తుంది, శుక్రుడు సహజ శుభుడు, అందులో కుజ భుక్తి, ఆ కుజుడు అనే గ్రహము మన సహజంగా కుజుడు పాపగ్రహం అంటాం, కానీ ఇతనికి చార్టుల్లో 2 7 11లో ఎక్కడో ఇక్కడ సిగ్నిఫికేషన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, వాటిని సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను నడుస్తుంది కాబట్టి అతను ఎంత పాపగ్రహమైనా ఈ ప్రజెంట్ అతను శుభత్వం చేయాలి, ఎందుకంటే ఆ భావాలకు అధిపతి అతని టైంలో ఈ శుభ కార్యక్రమం సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి
ఆ దశ భుక్తి అంతర్దశ నాదులు గ్రహాధిపతులు ఉంటారు కదా. అప్పుడు నేను బుధ మహాదశని బుధుడు అధిపతి, ఇతను శుక్ర మహాదశ శుక్రుడు అధిపతి, భుక్తి ఎవరిది కుజ భుక్తి కుజుడు అధిపతి. అంతర్దశ అంటే గురు దగ్గర నుంచి శని కూడా తీసుకున్నాను. శని మనకి 16/4/2026 శని వచ్చి 11వ స్థానాన్ని, అంటే కోరికలు నెరవేరే స్థానంలో బిలో 75% స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. బి అంటే 75%. కాబట్టి ఇతని స్థానం కూడా మనం తీసుకో. అది కాదు నేను చెప్పాను, శనీశ్వరుడు డిలే కారకుడు అయినా కూడా ఆ కార్యక్రమం జరగటానికి ఒక మెచ్యూరిటీ బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమంగా నెరవేరుస్తాడు. ఎంత డిలే చేస్తే అంత మీకు హెల్ప్ చేస్తాడు. సో ఇది ఒకటి మనకు అతను వాళ్ళ సహాయం చెప్తాను. నేను గురువు ఆల్రెడీ స్టార్ట్ చేసిన 18/2/2026 కానీ స్టార్ట్ చేసుకోమని చెప్తాను. మీరు 16/4/2026 నుంచి శనీశ్వరుడిది స్టార్ట్ అయ్యి 21 జూన్ దాకా ఉంటుంది. సో జూన్ దాకా వీళ్ళకి శనీశ్వర కాలంలో చేసుకోవచ్చు. అప్పటికి ఎంత అవుద్ది? ఏప్రిల్లో 16 రోజులు, మే అంటే మే 1 నెల 1 నెల 16 రోజులు, ఒక 20 రోజులు. ఓకే, 1 15 ఒక 20, 2 నెలల 7 రోజులు శనీశ్వరుడు ఉంది. ఆ తర్వాత ఇంకా వచ్చేసి జూన్ నుంచి 22 జూన్ బుధుడు స్టార్ట్ అవుతుంది, 22 జూన్ నుంచి. సో బుధుడు మనకి చార్ట్లో సపోర్ట్గా ఉన్నాడు. బుధుడిది చార్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ అప్పుడు ఏంటంటే ఈ చూసేటప్పుడు అన్ని పేపర్ మీద ఏ గ్రహాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళ అంతర్దశల్లో వింశోత్తర దశలో కారకాలు రెండుని బుధుడు సిడిలో సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ బుధుడిది వస్తుంది కాబట్టి చంద్రుడి తర్వాత వస్తుంది కాబట్టి చంద్రుడిది టైం ఉంది. ఎందుకంటే బుధుడి తర్వాత మళ్ళీ ఎవరు రావాలి? కేతువు రావాలి, శుక్రుడు రావాలి, సూర్యుడు రావాలి, చంద్రుడు, ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. కాబట్టి టైం పడుతుంది. బుధుడిది వస్తుంది కాబట్టి బుధుడు ఆల్రెడీ 2వ స్థానాన్ని అతను సిడిలో సపోర్ట్ చేస్తున్నాడు. 7కి లేడు, 11కి వచ్చేసి లేడు. సో బుధ అనేది స్టార్ట్ అవుతుంది. బుధుడిది చూడండి, చంద్రుడిది లేట్ అవుద్ది, 7కి కుజుడు. సో కుజ అనేది మనకి భుక్తి నడుస్తూ ఉంది. కుజ భుక్తిలో మళ్ళీ అంతర్దశ ఎప్పుడు వస్తుంది? బుధుడి తర్వాత కేతు, చాలా టైం పడుతుంది కుజ అంతర్దశ రావడానికి. చంద్ర అంతర్దశ కూడా లేట్ అవుద్ది. సో మనకి గురు స్టార్ట్ అయినప్పుడు గురు తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు? శనీశ్వరుడు. శని తర్వాత బుధ. ఈ వరుసగా వస్తాయి ఈ అంతర్దశలు. గురు తర్వాత శని, శని తర్వాత బుధ, ఆ తర్వాత వచ్చేది కేతు. కేతు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా అంటే 11కి ఏం లేదు, 7కి లేడు, 2కి లేడు, కాబట్టి వేస్ట్. కేతు ఎక్కడ కూడా మనకు సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి మనకి గురు తర్వాత నెక్స్ట్ శని, శని తర్వాత బుధ. ఓకే, ఈ టైం ఫ్రేమ్లో మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు నెక్స్ట్ కేతు వచ్చాడు, కేతు తర్వాత శుక్ర వస్తాడు మళ్ళీ. అప్పుడు మీకేమవుద్దంటే కుజ మహాదశలో కుజ భుక్తిలో శుక్ర అంతర్దశ. సో అట్లా మీరు చేసుకొని ముందుకెళ్తా ఉంటే చెప్పేవాళ్ళు చెప్పాలి, అంతేగాని వాళ్ళని భయపెట్టేసి అది ఉంది ఇది ఉంది అనేసి. ఈసారి ఎవరన్నా క్వశ్చన్ అడగాలంటే అడగండి. క్లోజ్ చేద్దాం ఒక్కసారి. దాంట్లోకి వెళ్తున్నాను నేను. ఎంత క్లాస్ స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 9:45, అంటే 8:20 నుంచి అది స్టార్ట్ అయింది. 1:20 నిమిషాలు. ఇప్పుడు నేను మహాదశల్లోకి వెళ్ళేసి ఇది పోతే నేను గురు అంతర్దశ కాడి నుంచి 18 ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి కాడి నుంచి స్టార్ట్ అయ్యాను. శనీశ్వరుది 16/4 నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. బుధుడిది కూడా ఉపయోగమే. 22 జూన్ నుంచి మనకి 20 ఆగస్టు దాకా. సో అప్పటికి ఈ టైం ఫ్రేమ్ ఎంత పడింది? అప్పటికి 18 ఫిబ్రవరి కాడి నుంచి స్టార్ట్ అయ్యి 18 జూన్ దాకా ఆల్మోస్ట్ 5 నెలల సమయం ఉంది. ఈ 5 నెలల సమయాల్లో దీని వాళ్ళు బాగా అన్ని చెక్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళచ్చు. చాలా
మంచి టైం స్లాట్ అనమాట వీళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయ్యారు అంటే కేతు అనేది వదిలేశాను, ఎందుకంటే కేతు ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు వచ్చి అతని కోరికలు నెరవేరే స్థానం 11కి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. సో మళ్ళీ 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15 సెప్టెంబర్ నుంచి 25 నవంబర్ దాకా. 25 నంబర్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు. ఇది ఒక టైం ఫ్రేమ్ దొరుకుతుంది. దీనికి వాళ్ళు ముందు నుంచి కొంచెం ప్రాసెస్ చేసుకుంటా వచ్చి, లేదు గురువు స్టార్ట్ అయిన ఫిబ్రవరి కాడి నుంచి పట్టుకొని వచ్చి బుధ ఈ మధ్యలో వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకొని దాన్ని మళ్ళీ నవంబర్లోకి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు జ్యోతిష్యం, వివాహ జ్యోతిష్యం అంటేనే చాలా సీరియస్ సబ్జెక్టు, చాలా డీప్గా చూడాలి. ఇప్పుడు నేను మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది చెప్పాను, కానీ మీకు మొదట్లో ఏం చెప్పాను, వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు మీరు అష్టగుణ కూటమి చూసి అందులో వివాహం చెడగొడుతున్నారు, అందులో కూడా 12 బాక్సులు వేసి అందులో పలానాది ఇక్కడ గ్రహము ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ధనుర్లగ్నము పంచమ స్థానం పుత్రస్థానం, రాహు ఉన్నాడు. వీళ్ళేం చెప్తారు, రాహు ఉన్నాడు పుత్రస్థానంలో, రాహు అంటేనే అసలు కుదరదు, పాపగ్రహం, వీళ్ళకి పుత్రయోగం లేదు. ఏం జ్యోతిష్యం అయ్యా, మీరు భయపెట్టారు వాళ్ళని. అదట చెప్తారు మీరు అట్లా. ఆ రాహు ఎన్ని డిగ్రీలు, ఫస్ట్ నేను చెప్తాను ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు. ఓకే, రాహు వచ్చేసి 15 డిగ్రీల్లో. అప్పుడు ఏ నక్షత్రం వద్దు 15 డిగ్రీలు, రాహు 15 డిగ్రీల్లో ఉన్నాడు అంటే శుక్ర నక్షత్రం. ఏది భరణి నక్షత్రం. ఎందుకంటే 13 డిగ్రీల 20 నిమిషాల దాకా అశ్విని నక్షత్రం, దానికి అధిపతి కేతు. 15 డిగ్రీలు అంటే శుక్ర నక్షత్రం, భరణిలో ఉన్నాడు. అప్పుడు శుక్రుడు శుభుడు కదా, అంటే ఈ రాహు శుక్రుడు దగ్గర నక్షత్రంకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతను చేసే ఎప్పుడైతే రాహు కేతువులు ఏం చేస్తారు అంటే, ఏ రాశిలో ఉంటే ఆ రాశి భావాలని ప్రకటిస్తూ, ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నక్షత్ర ప్రభావానికి లోనై వాళ్ళు పనిచేస్తారు. అప్పుడు శుక్ర నక్షత్రం అంటే భరణి నక్షత్రం, శుక్రుడు శుభుడు, వివాహానికి కారకుడు. ఓకే, శుక్రుడు రొమాన్స్, ఫిజికల్ అట్రాక్షన్, వాళ్ళ మధ్యన ఆకర్షణ. అప్పుడు మీరు అది చెప్పాలి. అంటే నేను నేరుగా 12 మేషరాశి అంటే ధనుర్లగ్నానికి 5వ స్థానం అంటే అదేమంటారు పుత్రస్థానం అయ్యా రాహు ఉన్నాడు. అయ్యో, మీరు అసలు మొత్తం జ్యోతిషాన్ని చంపేశారు. అసలు జ్యోతిషాన్ని చంపేశారు. మీరేం చేయాలంటే, ఇంకా డీప్గా వెళ్ళాలంటే D1 చార్ట్లో 5వ స్థానంలో ఉన్న రాహు పుత్రస్థానంలో D9 చార్ట్కి వెళ్ళండి, నవాంశలోకి వెళ్ళండి. నవాంశలో ఎలా ఉన్నాడు, నవాంశలో వీడు మారిపోతారు ఆటోమేటిక్గా, అక్కడ స్థానం మారిపోద్ది. అంటే 5వ స్థానంలో రాహు బదులు ఏ శుభగ్రహం వచ్చి కూర్చుంటుంది అక్కడ. అంటే ఏ గురువు అంటేనే సంతానానికి కారకుడు. D9 చార్ట్ అసలు చూడటం లేదు. ఈరోజు జ్యోతిష్యం మీరు ఎవరైనా నా జ్యోతిష్యం క్లాసులు వినేవాళ్ళు వాళ్ళకి చెప్పండి, జ్యోతిష్యం వివాహ జ్యోతిష్యంలో 5 రకాలు. వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, సంఖ్యా జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం. ఇప్పుడు వివాహ జ్యోతిష్యం చూస్తేనే ఇంత ఉంటుంది. ముహూర్త జ్యోతిష్యం మళ్ళీ ముహూర్తం పెట్టాలి. అది శుభముహూర్తం అయినా, దేనికైనా, వ్యాపారమైనా, గృహ ప్రారంభమైనా, గృహ ప్రవేశమైన, వివాహం, ఇటన్నిటికి ముహూర్తం, మళ్ళీ ముహూర్త జ్యోతిష్యం అది సపరేట్గా, మళ్ళీ దానికి లెక్కలు ఉన్నాయి. ఇంత ఉన్న జ్యోతిష్యాన్ని మీరు చిల్లర జ్యోతిష్యంగా చెప్పి ఈరోజు హిందూ సమాజంలో పెళ్లిళ్ళు కాకుండా చేస్తున్న ఎంత పాపం మూట కట్టుకుంటున్నారు, ఎంత పాపం మూట కట్టుకుంటున్నారు. వచ్చి రాని సబ్జెక్ట్ తోటి నేర్చుకోవద్దని ఎవరు చెప్పారు? ఇప్పుడు పంచభూతాల్లో భూమి ఆక్రమించవచ్చు, నీటికి రావద్దు. మా బావి అని రాజస్థాన్లో నేను ఆర్మీలో ఉన్నప్పుడు పాపం రావద్దని చెప్పేవాళ్ళు వాళ్ళని. పంచభూతాల్లో కొన్నిటిని మీరు శాసించవచ్చు, కానీ జ్ఞానాన్ని ఎవరు ఆపగలరు? మీరు ఎవరిన జ్ఞానం నేర్చుకోవద్దండి. ఎవరిని మనం జ్ఞానం నేర్చుకోకుండా ఆపగలం? జ్ఞానం ఎవరి సొత్తు కాదు కదా. నేర్చుకోండి, సమాజానికి మంచి చేయండి. ఇలా చిల్లర జ్యోతిషం చెప్పి పెళ్ళిళ్ళు చెడగొడితే ఏమవుతుంది? పాపం వాళ్ళకి ఏం తెలియదు. మీ దగ్గరికి వచ్చారు, ఎలిక పిల్లి, పాము ముంగీస, ఆవు పులైంది, నక్షత్రాలు కలవలేదండి, నైదన తారైంది, ప్రత్యక్ష తారైంది, తారాబలం బాగలేదు, యోనికోటంలో వైర జంతువులు అవుతున్నారు, నాడీకోట దోషం ఉంది, ఏకనాడి దోషం ఉందండి, షష్టాష్టకం అయిపోయింది, రాశికోటం కలవటం లేదు, బకుడ దోషం ఉంది, వీళ్ళకి నవపంచకం 9-5 కాంబినేషన్ అయింది, గ్రహమైత్రి లేదండి, ఆ గ్రహానికి పడదండి అని ఒక కారణం చెప్పి మీరు అమ్మాయి రాక్షస గణం అయిపోయిందండి, అబ్బాయి దేవగణం మధ్యన వైరం ఉంటుందండి. ఈ రకంగా జ్యోతిష్యం కాదు.
అది నేను మొదటి నుంచి నా జ్యోతిష్య క్లాసుల్లో మీకు చెప్పింది ఏంటి అంటే, ఒక కారణము చెప్పి వివాహము చెడగొట్టేవాడికి జ్యోతిష్యం రాదు. నేను రాసిస్తున్నాను. వాసు యాదవ్ మిరియం ఒంగోలు 9110398650 నా నంబర్కి ఎవరైనా కాల్ చేయండి, నా డిబేట్ పెట్టండి. సార్ మీరు ఈ వివాహం ఎందుకు చెడగొడుతున్నారు? ఈ ఒక కారణం చాట్ అంటే ఇన్ని చాట్ చూసారు? అసలు మీరు లోపలికి వెళ్ళారా? మీరు వెళ్ళారా? చాట్లో ఏం చూసారు? మీరు ఏం తెలిసి చూసారు చెప్పండి. మీరు D1 చాట్లో చూస్తున్నారా? D9 చూసారా? D9 చాట్ చూడరా మీరు? ఒక 12 బాక్సులు వేసి అక్కడ ఒక గ్రహం పెట్టేసి, ఆ గ్రహం అయ్యా 0 నుంచి 30 డిగ్రీల ఆ స్పాన్ అంటాం. అందులో ఈ గ్రహం ఒక్కొక్క ఏరియాలో ప్రభావం మారుతూ ఉంటుంది. ఒక్కవేళ ఆ గ్రహము తన ఆల్రెడీ పాపగ్రహం తన పాప అంటే ఇప్పుడు ఇంకొక నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రాధిపతి పాపగ్రహం వచ్చేసింది. సో అక్కడ కూడా సరే వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా చెప్తున్నాను, ఇంకా డీప్కి వెళ్ళాలి మీరు. ఒక పుత్రస్థానంలో ఒకవేళ రాహు ఉన్నాడు. రాహు నేను చెప్పాను భరణి నక్షత్రం అయితే శుక్రుడు. ఒకవేళ అశ్విని నక్షత్ర పరిధిలో 13 డిగ్రీల 20 నిమిషాల లోపల 10 డిగ్రీలు అనుకో, ముందు 15 చెప్పాను, 10 డిగ్రీలు, అప్పుడు కేతు నక్షత్రం అవుతుంది. అప్పుడు రాహు కేతువులు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే D9 చాట్కి వెళ్ళాలి. D9 చాట్లోకి వెళ్ళి ఈ పుత్రస్థానంలో ఏదన్నా గ్రహం మారిందా, లేదు D1 చాట్లో ఏమైనా గురు దృష్టి కానీ శుభగ్రహ దృష్టి కానీ ఈ పంచమ స్థానం మీద పడుతుందా, అది చూడాలి. చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి మీకు. ఒక కారణం పట్టుకొని ఆపేస్తే అస్సలు అది జ్యోతిష్యం కాదు. నాకు అనిపిస్తుంది దీన్ని ఎవరు యూట్యూబ్ అంతా కూడా వాళ్ళు చూశాను. నేను పెద్ద పెద్ద పేర్లు వేసుకుంటా ఉన్నారు. అందులో నేను పేర్లు చెప్పడం నాకు ఇక్కడ ఇష్టం లేదు. 12 బాక్సులు వేసారు, గ్రహాలు వేసేసారు. అక్కడ గ్రహాలు డిగ్రీలు రాయలేదు, ఆ గ్రహ కండిషన్స్ రాయలేదు. ఆ గ్రహం ఎలా ఉంది, కొంత రెట్రోగ్రేడు అస్తంగత్వం కంబషన్ సూర్యుడికి దగ్గరగా అంటే మౌఢ్యమి అలాంటివి రాస్తారు. మిగతా డిగ్రీలు రాయరు. పోతే ఆ గ్రహ స్వక్షేత్రమా మిత్రక్షేత్రమా, పోతే శత్రుక్షేత్రమా, వర్గోత్తం అంటే D1 D9లో ఒక గ్రహము D1లో ఏ చాట్లో ఉందో, ఏ రాశిలో ఉందో, D9లో కూడా అదే రాశిలో ఉంటే వర్గోత్తం చాలా మంచిది, శుభత్వం టాప్లో కూడా. మళ్ళీ కొన్ని పుష్కర అంశాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రతి గ్రహానికి పుష్కర అంశ డిగ్రీలు ఉంటాయి. ఆ డిగ్రీల్లో ఆ గ్రహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని డిగ్రీలు చాలా ఇంపార్టెంట్ అంటాను. ఆ గ్రహము లక్ష్మీ స్థానాలు అయినటువంటి కేంద్ర కోణాలు అంటే 1, 5, 9, కేంద్రాలు అంటే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉందా, శుభస్థానాల్లో ఉందా, దుస్థానాల్లో, ఇవన్నీ కన్సిడరేషన్ ఏమీ చేయకుండా మీరు 12 బాక్సులు వేసేసి గ్రహాలు పెట్టి పాపం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు బలైపోవటం తప్పితే ఇంకేం లేదు జ్యోతిష్యం అంటే. ఇది ఎప్పుడు మారుద్దో. నాకు మటుకి అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం నేను పేరు పెట్టి, అమ్మ అనంతకోటి బ్రహ్మ శక్తి స్వరూపిణి, సృష్టికి మూలం తల్లి, ఆమె అష్టాదశ శక్తిపేట అధినాయకి. నాకు ఈ శ్వాస ఇచ్చినంత వరకు ఈ భూమి మీద నేను నా క్లాస్ సోమవారం ఒకటి రన్ చేస్తాను, నా రికార్డింగ్ పెడతాను. ఎవరికి చేరుద్దో, ఎవరు వింటారో వాళ్ళు ఆయనకేం వచ్చులే తీసేస్తే కర్మదోషం, నేనేం చేయగలను దానికి. మీ కర్మది, మీ కర్మదోషం తీరదు. నేను చెప్పినా వినరు. వాసు యాదవ్ వాళ్ళు యాదవులు కదా, ఆయనకి జ్యోతిష్యం, అందులో ఆర్మీలో ఆర్మీలో ఆయనకి ఏం జ్యోతిష్యం వస్తుంది? జనరల్గా ఆర్మీ వాళ్ళు అంటేనే మీరు ఏమంటారు, ఫైటింగ్ ఫోర్సెస్, గన్లు, డన్ షూట్. ఆయనకి ఎందుకు వస్తుంది? ఏమంటే జ్ఞానం నేర్చుకోవటానికి ఎవరైనా నేర్చుకోవచ్చు జ్ఞానం. రండి మీరు డిబేట్ పెడదాం, ఆన్లైన్ డిబేట్ పెడదాం. పెళ్లి చెడగొట్టే వాళ్ళని పిలవండి ఫస్ట్. ఎవరైతే ఒక కారణం చెప్పి పెళ్లి చెడగొట్టు, సింపుల్, వాళ్ళు ఫైట్ చేయటం చాలా ఈజీగా పడగొట్టేసేయచ్చు వాళ్ళని నేను. ఎందుకంటే అతని దగ్గర ఆన్సర్స్ ఉండవు మనం చేసే క్వశ్చన్. ఎందుకంటే అతను ఒక కారణం చెప్పి చెడగొడతాడు ఆ పెళ్లి. నేను 10 కారణాలు చూపిస్తా, ఆ చాట్లో ప్లస్లు చూపిస్తా. అయ్యా నువ్వు ప్లస్లు మాట్లాడుకుని మైనస్లు ఎందుకు మాట్లాడుతున్నావు? అది కూడా మైనస్లు ఏంటిది, అదేం కన్సిడరేషను? 12 బాక్సుల్లో గ్రహం పెట్టేసి ఆ గ్రహాన్ని డీప్గా అనలైజ్ చేయాలి. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను చెప్పాను కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం వెళ్తే చాలా డీప్ అనలైజ్. వేదికలో కూడా చెప్పాను. వేదికలో కూడా నేనేం చెప్పాను అంటే, వేదికలో ఏమవుతుంది అంటే D9 కూడా మీరు చూస్తే ఇంకా డీప్ అనలైసిస్ జరిగినట్టు లెక్క అనమాట. D9 చూడకుండా D1 చూశారు అంటే అది డీప్. ఎందుకంటే D1లో కూడా మీరు రాశిలో గ్రహమే చూస్తున్నారు, నక్షత్రం చూడటం లేదు.
సబ్ డివిజన్ ఇంకా కిందకి వెళ్ళేసి, D9 చూశారు అంటే ఇంకా నక్షత్రం కన్నా కూడా ఇంకా లోతుగా వెళ్ళేసి నవాంశ 9వ అంశ అంటే 3 డిగ్రీల 20 నిమిషాల కాన్సెప్ట్ లో చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు నేను క్లోజ్ చేస్తున్నాను. సమ్మరీ ఏంటి ఈరోజు నేర్చుకున్నది ఏంటి అంటే, కృష్ణమూర్తి పద్ధతుల్లో మీకు ఒకరి వివాహం ఏ టైంలో జరుగుతుంది, ఎలా చూస్తారు, మహాదశ, ఆ భుక్తి అంతర్దశలో ఎలా గ్రహాలు వాళ్ళకి ట్రిగర్ అవటం అన్నా యాక్టివేట్ అవుతున్నాయి. అయితే యాక్టివేట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏ టైం ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయంటే వాళ్ళ చాటుల్లో బలంగా ఉండాలి. వాళ్ళ స్థానాలు ఆ ఘటనకు సంబంధించిన, అది వివాహం అయితే ఆ స్థానాలని, వేదిక అయితే 7వ స్థానం అంటారు, కృష్ణమూర్తి అయితే 2, 7, 11 మెయిన్ హౌస్, సపోర్టింగ్ హౌస్. ఇది కృష్ణమూర్తి పద్ధతిలో ఈ మెయిన్ హౌస్ సపోర్టింగ్ హౌస్ కాన్సెప్ట్ అన్ని ఈవెంట్లకు ఉంటుంది. పుత్ర యోగం అంటే 5, మళ్ళీ సపోర్టింగ్ హౌసెస్ 2, 11. 2 అంటే కుటుంబం, 11 అంటే కోరికలు నెరవేరడం. పుత్ర యోగం అంటే కోరికే కదా, వాళ్ళకి పుత్రుడు అంటే వాళ్ళకి వంశం నిలవాలనే కోరిక ఉంటుంది. సో అది వాళ్ళ కోరికలు నెరవేరాలి. ఆ గ్రహాలు సపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి. యాక్టివేట్ అంటే చెప్పాను, ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ దశల్లో అది ఆ టైంలో వాళ్ళకి మన ప్రయత్నాలు పెడితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది అన్నమాట. సరే, అయితే క్లోజ్ చేద్దాం క్లాసు. ఆల్మోస్ట్ చాలా అయింది, 10 గంటలకు వస్తుంది. సార్ సూర్యనారాయణ గారు, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాల? క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సార్ ఏం లేదు సార్. విన్నారు మీరు? విన్నాను సార్. 10 మందికి చెప్పండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అందుకే నేను క్లాస్కి ఎందుకు పిలుస్తాను అంటే, మీరు వినండి. అలాగే సార్. విని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏంటి అసలు జ్యోతిష్యం అంటే, అది ఎంత డీప్ సబ్జెక్ట్, వివాహ జ్యోతిష్యంలో ఎంత చూడాలి అన్నది నేను మొదటి నుంచి కూడా యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు చూస్తున్నాను. నేను బాక్సులు వేస్తారు, గ్రహాలు చూపిస్తారు, అష్టమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు. అయ్యా కుజుడు ఉన్నాడు, ఆ కుజుడు మకర రాశిలో ఉంటే ఉచ్చ స్థితి, కుజదోషం క్యాన్సిల్. అసలు కుజదోషం రాహుకేతు దోషాల జనాల్ని విపరీతంగా భయపెట్టేయటం, పూజలు చేపించటం, డబ్బులు తీసుకెళ్ళిపోవటం. అసలు కుజదోషం అంటేనే క్యాన్సిల్ అయిపోద్ది చాలా చాటుల్లో. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ కుజదోషం క్యాన్సిల్ అయింది అన్నారు కదా, కొంచెం అన్నా ఉండదా? ఇంకుండేది క్యాన్సిల్ అయిపోయింది. అదిగా సార్, మొదటి దోషం ఉండింది కదా, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది అన్నారు కదా, ఎట్లా కొంత ప్రభావం ఉంటుంది కదా. క్యాన్సిల్ అయిపోయినా ఇంకేం ఉండదు. మీ మీద ఒక కేసు క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఇంక ఉండేది ఎందుకు? ఇంక అయిపోయింది, తీసేశారు కదా. అంతగా భయం ఉంటే కుజుడికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమాన్ చాలీసా చదివించండి. పోతే మన హనుమాన్కి చాలీసాతో పాటు కుంకుమార్చన, ఆకు పూజలు, మన ఇక్కడికి వెళ్ళండి, మోపిదేవి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అధిదేవత కుజుడికి. రాహుకేతు పూజ మన శ్రీకాళహస్తి వెళ్ళి పరమశివుడు ఉన్నాడు, భోలాశంకరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మతోటి ఆడ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడు ఉన్నాడు. అలాంటి దైవం దగ్గరికి పూజలు తెచ్చుకోండి. ఇదంతా ఈరోజు ఎంత బాధాకరమైన విషయం. హిందూ సమాజంలో యాదవ, బ్రాహ్మిన్, వైశ్య, రెడ్డి, కర్మ, ఆర్య, ఎవరైనా వైశ్య, గౌడ, ఏ హిందూ కమ్యూనిటీ తీసుకున్న పెళ్ళిళ్ళు లేవు. అదేమంటే ఎందుకు లేవు అంటే, నువ్వెవరు అంటే నేను చూస్తున్నాను. నేను ఎంతమంది తల్లిదండ్రులతో, నేను మన యాదవ వాళ్ళతో ఇంత మాట్లాడుతున్నా, మిగతా వాళ్ళు కూడా అదే కదా, పెళ్ళిళ్ళు కాకుండా ఎక్కడైనా కాకుండానే ఉంది కదా. ఏంటిదంటే జ్యోతిష్యం. మీ ఒక ఆమె చెప్తుంది నాకు ఈరోజు విశాఖపట్నం నుంచి 3 మ్యాచ్లు తీసుకొని, సార్ జ్యోతిష్యం మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 93. ఏంటి అమ్మ, బుద్ధి ఉందా నీకు? 93 అమ్మాయి 33 అయిపోయింది. 2026 ఈ మార్చికి 33 అయిపోతాయి. ఏం జ్యోతిష్యం చూస్తున్నావమ్మా నువ్వు? అమ్మాయిని జీవితం నాశనం చేసి కూర్చున్నావు. మళ్ళీ ఇంకా నేను మ్యాచ్లు ఇస్తున్నావు, ఇంకా జ్యోతిష్యం చూస్తున్నావు. చేసిన తప్పు సరిపోలా? నీకు బుద్ధి కొంచెమైనా సెన్స్ రావటం లేదా? వేరే మతాలకు లేని జ్యోతిష్యం మీరు ఎందుకు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు? మీకు ఏం తెలుసు జ్యోతిష్యం గురించి? సరే చూడాలి కదా, ఏం చూస్తావు? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు జ్యోతిష్యం చూసుకున్నావమ్మా? సరే చూడలేదు సార్, ఆ రోజు ఏదో చేశారు అట్లా. మీరు మీ పిల్లల్ని జీవితాలు, అది బలి అనే ఒక రకమైన బలి. మీరు 20-30 సంవత్సరాల క్రితం పెళ్లిళ్ళు చేసుకొని కమ్మగా ఏ జ్యోతిష్యం లేకుండా ఇప్పుడు ఏదో ఆధునిక యుగంలో అంతా అందరు చూస్తున్నారు కదా సార్. చూద్దాం, అందరు చూస్తే మీరు చూస్తారా?
అందరు చూస్తే అందరు గుంట్లో పడుతున్నారు, మీరు గుంట్లో పడుతున్నారు. అంటే సొంత బుద్ధి ఏదేం వాడుకోరా ఏమి? మేల్కోండి, మీరందరూ జాగరూకత అవ్వండి. ఇలాంటి ఇలాంటి దాంట్లోకి అంత మీరయ్యా మేము జ్యోతిష్యం వదలలేము, జ్యోతిష్యం ప్రకారమే పోవాలి అంటే ఇప్పుడు నా దగ్గరికే రావాలని లేదు. మీరు ఆన్లైన్లో మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో వెతకండి, చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు నమ్మి అంత వదులుకోలేము అంటే ఇక్కడ చెప్పే ఏం లేదు. మీరు సరే ఎట్ట కనుక్కోమంటారు అంటే ఇంత చెప్పేవాళ్ళు మీకు చాలా వరకు న్యాయం చేస్తున్నట్టే ఆ సబ్జెక్ట్ని. మరి ఎట్లా సార్ వాళ్ళు మంచి వాళ్ళకి రాదు అంటే ఒక్క కారణం చెప్పాడు, వివాహం చెడగొట్టాడు, వదిలేసేయండి, కమ్ము వచ్చేసేయండి. అంత తప్పితే వాళ్ళు అష్టకొనుక్కోవడంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కప్పలో బావిలో కప్ప అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జ్యోతిషం అంతకన్నా ముందుకెళ్ళదు. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, వివాహ జ్యోతిష్యం అంటే చాలా డీప్ సబ్జెక్టు. ఆ ప్రకారమే వెళ్ళాలి. మీరు నమ్ముతున్నారు కాబట్టి. వాసు యాదవ్ గారు, మీరు నమ్ముతున్నారా అంటే మీకోసం ఈ సబ్జెక్ట్ నేను ఇంత చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బాధ్యతని భుజం మీద వేసుకున్నాను. వివాహ పరిచయ వేదిక పెట్టాను. అందరూ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఈ జ్యోతిష్యం 75% మ్యాచ్లను ఆపుతున్నప్పుడు జ్యోతిష్యం సబ్జెక్ట్ చదివాను, క్లాసులు పెడుతూ ఉన్నాను. ఇలా పెడుతూ ఉంటే ఏమొస్తుంది అంటే రికార్డింగ్ ఉంటుంది. అది మీకు పెట్టినప్పుడు మీరు వింటారు. ఇంత కష్టం నేను పెట్టినప్పుడు ఎంతో కొంత మీకు కొంతన్న అర్థమైతే ఓకే, జ్యోతిష్యం అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకుంటారు. కాబట్టి జై హింద్. సో ఈరోజు ఇంతతో ముగిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది చాలా లెంగ్తీ క్లాస్ అయింది. 8:25 నుంచి 1:45. ఓకే సార్, జై హింద్ సార్. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్ సార్.